ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమకూడిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు. అలాగే లైవ్లో ఆయా ప్రాంతాల్లో ఉండి మరి ఈ ప్రార్థనా కూటమిలో నాతో ఏకీభవించినటువంటి బిడ్డలందరికీ, ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు నేను రావటమే ఆలస్యమైంది, అయితే అది మంచిదైంది. మా వాళ్ళు ప్రార్థన చేశారు జనాళ్ళకి. అది కూడా భయంగా చేశారు. తనకి దేవుడు ప్రార్థన వింటాడని నేను అనుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని వినబోయే ముందు మనసులను సిద్ధపరచుకోవడం అనేది ముఖ్య అంశం. మీ ఆలోచనలు, మీ స్థితిగతులు ఒకసారి చూసుకోండి. బుధవారం ప్రత్యేకమైనటువంటి కూటమి కనుక ఇది దేవుని కొరకు పని చేయాలి అనే ఆశ కలిగిన వారి కొరకు ప్రత్యేకింపబడినటువంటి సమయం కనుక అందించేటువంటి వర్తమానం జాగ్రత్తగా మీరు రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ గ్రంథంలో భూలోకంలోని వంశములన్నీ కూడా ఆశీర్వదించబడటానికి, భూప్రజలందరూ కూడా రక్షణలోనికి రావడానికి రక్షకుణ్ణి దేవుడు పుట్టించే విషయమై ఒక జనాంగాన్ని ప్రత్యేకించుకున్నట్టు మనకి తెలుసు. అబ్రహాము సంతతి. అబ్రహాము ఇస్సాకుని కన్నాడు, ఇస్సాకు యాకోబుని కన్నాడు. యాకోబుకు 12 కొడుకులు. ఆ 12 కొడుకుల నుంచి వచ్చిన వాళ్ళే యాకోబు సంతతి. యాకోబుకు రెండవ పేరు ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు పిల్లలందరూ కూడా ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులందరికీ యాకోబు తండ్రి అయితే, యాకోబుకి ఇస్సాకు తండ్రి అయితే, ఇస్సాకుకి అబ్రహాము తండ్రి. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఈ మాటే వాగ్దానం చేశాడు: నీ వలన వచ్చేటువంటి సంతతి వలన భూలోకములోని వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ తర్వాత ఆ జనాంగమే ఇశ్రాయేలు జనాంగం. ప్రపంచ జనాభా మొత్తంలో ఓ ప్రత్యేకమైన జాతి, మీకందరికీ తెలిసిన సంగతే. ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన మనుషుల్లాగా ఇశ్రాయేలు ఉండటం దేవుని చిత్తం కాదు. వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ఆకాంక్షించాడు, కోరుకున్నాడు. అబ్బాయి, మీరు వాళ్ళలోంచి ప్రత్యేకింపబడ్డారు, అన్యజనుల వలె మీరు ఉండకూడదు, మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. ఈ విశ్వానికి నిర్మాణకుడైన నేను, సృష్టికర్తనైన నేను మీ మధ్యలోకి వచ్చి మీతో నివాసం ఉంటాను గనుక మీరు నా కొరకు ప్రత్యేకంగా ఉండాలి అని భూలోకములోని సకల జనములలో నుండి ఈ జాతిని ప్రత్యేకపరిచాడు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. భూలోకంలో మరి ఏ జనాంగానికి కూడా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి కట్టడలు, ధర్మశాస్త్రము ఇవ్వలేదు. ఆ జనాంగాన్ని ప్రత్యేకపరిచి వాళ్ళకి కొన్ని ఆంక్షలు పెట్టి, కొన్ని నీతి నియమాలు పెట్టి వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఇలాగుండాలని. అంతేకాదు, మరి విశ్వాసానికి గుర్తుగా సున్నతి
ఆచారాన్ని కూడా ఆ జనాంగానికి పెట్టాడు. ఇక అన్యులకు సున్నతి ఉండదు, కానీ ఇశ్రాయేలీయుడు అంటే ఖచ్చితంగా అతడు సున్నతి పొందినవాడై ఉండాలి. అలాగే 10 ఆజ్ఞలు మనకు తెలుసు. ఆ 10 ఆజ్ఞల్లో విగ్రహారాధన చేయకూడదు, దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, దొంగిలకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగువాందేది ఆశించకూడదు. ఇలాగా 10 ఆజ్ఞలు. ఇవి కూడా వారికే ఇవ్వబడ్డాయి. మీరు రోమా పత్రిక ఒక్కసారి మీరు చూడగలిగితే ఇశ్రాయేలీయులకు దేవుడు అనుగ్రహించినటువంటి సంగతులు అందులో మాట్లాడాడు. అయితే యూదులకు కలిగినటువంటి గొప్పతనం ఏంటి? 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతండి. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. దేవోక్తులు దేవుని ప్రవచన వాక్కులు, దేవుని మాటలు ఎవరి పరం చేయబడినవి? యూదుల పరము, అన్యుల పరం కాదు. ఎవరి పరం? యూదుల పరము చేయబడినవి. తర్వాత కొందరు అవిశ్వాసులైననే. చాలు. తర్వాత 9వ అధ్యాయము 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. అద్దుగో, దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఓకే, వాళ్ళని భూలోకంలో ఉన్నటువంటి సకల జాతుల్లో నుండి వేరు చేసి వాళ్ళకి వాగ్దానాలు ఇచ్చాడు, నిబంధన ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆచారాదులు, దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమాలు స్పెషల్గా ఏర్పాటు చేశాడు, సున్నతి క్రమం ఏర్పాటు చేశాడు. మిగిలిన జనాలంతా వేరు, ఈ జాతి వేరు అన్నట్లుగా డివైడ్ చేసేసాడు. ఇది మీకందరికీ స్పష్టమే కదా, ఇందులో సందేహమే లేదు కదా. మాకేం తెలుసు అన్నయ్య అన్నాడు చూస్తున్నారు. మీకేమర్థమైంది? ఇది మీకు గ్రహింపు ఉందా లేదా? తెలుసు కదా, మీకు తెలియదా? అందరితో పాటు వాళ్ళు ఒక్కరుగా ఉంటారా? ఆ జనము ఒంటిగా నివసిస్తుందా? ఇది బిలాం ప్రవచనంలో కూడా ఉంటుంది, ఆ జనము ఒంటిగా నివసించును అని. లోక జనములు, అన్య జనములు అన్నిటిలో నుండి ఈ జాతిని ప్రత్యేకపరిచాడు. ఈ జాతిలో నుండి మళ్ళా లేవీయులను ప్రత్యేకపరిచాడు. ఇది రెండవ సంగతి. మొదటిది లోక జనులు అందరిలో నుండి ఇశ్రాయేలీయులను ప్రత్యేకపరిచి మళ్ళీ వాళ్ళలో నుంచి లేవి అనేటువంటి లేవి గోత్రీకులను ప్రత్యేకపరిచి వారికి యాజకత్వం ఇచ్చాడు. అన్యజనులలో నుండి వేరుపరచబడిన ఇశ్రాయేలుకు కొన్ని కట్టడలు, ఇశ్రాయేల్లో నుంచి ప్రత్యేకింపబడిన లేవి జనాంగానికి మరికొన్ని కట్టడలు అదనంగా జోడించి దేవుడు లైన్లోకి తీసుకొచ్చాడు. ఇక్కడ ఇప్పుడు ఈ సంగతి మనకెందుకు అని మీకు ఒక ప్రశ్న ఏర్పడిద్ది. దానికి సమాధానాన్ని మనం వెతుక్కుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. రండి, అందరూ కూడా నాతో ఏకీభవించండి. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని సంగతులు తెలుసుకోవాలి, ఆత్మీయతలో ఇంకా ఎదగాలి అనే ఆశ కలిగిన వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఈ విషయాలను పోగొట్టుకోకుండా వినటానికి సిద్ధమవ్వండి. లైవ్లో ఉన్నవాళ్ళు సైతం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో మమ్మల్ని అందరినీ ఇలాగ సమకూర్చి నీ వాక్కును మాకు వినబడజేయ సిద్ధం చేసినందుకు స్తోత్రాలు. నిదాసుడు బలహీనుడు వట్టివాడు ప్రభు, నిదాసుని మరుగు చేసి నీవే నాతో మాతో అందరితో మాట్లాడండి. మనుష్య మాత్రుడు మాట్లాడితే ఎవనికి ఏ ప్రయోజనం ఉండదు, కానీ నీవు మాట్లాడితే మా అందరికీ ప్రయోజనం. నిదాసుని నా ప్రభువా, మరి నీ సిలువ రక్తము చేత బాగుగా కడిగి పరిశుద్ధపరిచి సమస్త మురికి మాలిన్యం కల్మషం అంతా శుద్ధీకరించి
నీ పరిశుద్ధాత్మ తైలమును ప్రోక్షించి నా ప్రభువా నీ దాసుని వాడుకో నాయన. నీవు నీ స్వరము వినబడినట్లు కృప చూపు. ఉపదేశాన్ని అడ్డగింపజూసే దురాత్మ అంధకార శక్తులు సైతానీయ శక్తుల ప్రభావం యేసునామములో బంధిస్తున్నా. దేవా మీరు మాట్లాడండి, కృప చూపండి. యేసునామమున వేడుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. ఆమేన్. వాళ్ళ సంగతి ఇప్పుడు ఎందుకు అన్నయ్య మనకి అంటే, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ సంగతులు వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అనుంది. ఇశ్రాయేలు జనాంగము, ఆ జనాంగానికి దేవుడు చేసినటువంటి కార్యాలు, వాళ్ళ మజిలీ, వాళ్ళ యాత్ర, వాళ్ళ విధి విధానాలు అన్నీ కూడా మనం తెలుసుకొని ఉండటం చాలా మంచిది. ఎందుకంటే వారు పాత నిబంధన ఇశ్రాయేలు అయితే, విశ్వాసమును బట్టి మనందరం కూడా నూతన నిబంధన ఇశ్రాయేలు. ఆనాడు లోక జనులన్నిటిలో నుండి ఆ జాతిని ప్రత్యేకపరిచిన దేవుడు ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా అన్ని జనుల్లో నుండి వేరుపరిచాడు, ప్రత్యేకపరిచాడు. ఆనాడు వారిని ప్రత్యేకపరిచిన దేవుడే ఈనాడు విశ్వాసమును బట్టి బాప్తిస్మం ద్వారా మనల్ని ప్రత్యేకపరిచాడు. వారికి ఎలాగైతే కొన్ని హద్దులు నియమించి ఆ హద్దుల్లో ప్రయాణం చేయమన్నాడో ఈరోజు మనకు కూడా రక్షణ పొందిన తరువాత కొన్ని హద్దులు నియమించాడు. ఎలా పడితే అలా మనం బ్రతకడానికి వీలు లేకుండా ప్రేమతోనే కొన్ని హద్దులు ఏర్పరిచాడు దేవుడు. తెలుసు కదా మీకు ఇది. అలాగే ఆనాడు ఆ ఇశ్రాయేలు నుంచి లేవీ జాతిని ప్రత్యేకపరిచినట్టుగా ఈనాడు రక్షణ పొందినటువంటి విశ్వాసులందరిలో నుండి కొంతమందిని ఆయన పరిచర్య కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఇది పాయింట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మామూలు విశ్వాసులకు కొన్ని కట్టడలైతే సేవకత్వంలోనికి రావడానికి, దైవ సేవ చేయడానికి, సువార్త ప్రకటించడానికి, ఆత్మల్ని రక్షించడానికి, నశించిపోతున్న జీవితాలను రక్షణలోకి నడిపించడానికి కంకణ కట్టుకున్నటువంటి దైవ జనాంగంగా దైవ సేవ చేయాలనేటువంటి సంకల్పం కలిగిన వారందరికీ కూడా దేవుడిచ్చేటువంటి సందేశం ఏంటంటే, లోకంలో నుండి ఇశ్రాయేలును ప్రత్యేకపరిచాను, ఇశ్రాయేల్లో నుండి లేవీయులను ప్రత్యేకపరిచాను. ఇది మీకు తెలుసు కదా. అలాగే విశ్వాసమును బట్టి అన్యజనులైన మిమ్మల్ని రక్షణలోకి నడిపించాను. ఆ రక్షణలోనికి వచ్చినటువంటి వారందరిలో కొంతమందిని మళ్ళా నా సేవ చేయటానికి ప్రత్యేకించుకున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అన్యజనులకి విశ్వాసులకి మధ్య ఖచ్చితంగా కొన్ని భేదాలు ఉండాలి. విశ్వాసులకి దేవుని సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉండాలి. మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, అన్యజనులకి వాళ్ళలో నుండి ప్రత్యేకింపబడి దేవుని మార్గంలోకి వచ్చిన విశ్వాసులకి కొన్ని వేరియేషన్స్ ఉండాలి. అన్యులు విశ్వాసులు ఒకే విధంగా జీవిస్తే ఈ వీళ్ళు విశ్వాసులు అనడానికి అర్థం ఉండదు. వీళ్ళు విశ్వాసులు, వీళ్ళు దేవుణ్ణి వెంబడించేవాళ్ళు అని చెప్పడానికి యోగ్యత ఉండదు. అన్యజనుల వలె విశ్వాసులు కూడా బ్రతికితే, అన్యజనులకు వేరుగా విశ్వాసులు తమ జీవితాన్ని నడిపించగలిగితే, అప్పుడు ఈ ప్రత్యేకమైన జీవిత విధానాన్ని బట్టి వీరు దేవుని వెంబడించువారు, దేవునితో నడిచేవారు అని లోకం గుర్తిస్తుంది. దేవుడు కూడా వీరు నాతో నడుస్తున్నారని సంతోషపడతాడు. ఈ విశ్వాసుల్లో నుండి దైవ సేవకు వచ్చేటువంటి వాళ్లకు మరికొన్ని ప్రత్యేకతలు. వీళ్ళైతే ఇంకా పరిపూర్ణతను చూపించగలగాలి. వీళ్ళు విశ్వాసుల కంటే ఒక మెట్టు మిగలా కనపడాలి, అన్యజనుల కంటే రెండంతలు ఎక్కువ కనపడాలి. అన్యజనుల కంటే విశ్వాసులు ఒక మెట్టు ఎక్కువ ఎక్కితే సేవకత్వంలోనికి వచ్చి ఏ విధమైన సేవ కోసం నిలబడడానికి ఇష్టపడిందా, అది ఏ విధమైన సేవ అయినా కావచ్చు, ఆఖరికి ప్రార్థన చేసే పరిచర్య అయినా కావచ్చు, పై విచారణ చేసే పరిచర్య అయినా కావచ్చు, దేవుని సన్నిధిలో పరిచారకురాలుగా వాక్య సేవ కావచ్చు, ఇతరత్ర ఏ సేవ అయినా కావచ్చు, దేవుడు ఏ విధమైన పని నీకు అప్పగించి నిన్ను ప్రత్యేకించుకున్నా
ఆఖరికి సంఘంలో పరిశుద్ధ ప్రభు యొక్క శరీర రక్తాలు ప్లేట్ పట్టుకుని అందించే పని నీకు అప్పచెప్పినా, ఏ విధమైన సేవ కొరకు దేవుడు తన పనిలో నిన్ను పిలుచుకున్నా దాన్ని అంతటిని బట్టి నువ్వు గుర్తించాలి, మామూలు విశ్వాసుల కంటే కూడా ఒక మెట్టు నన్ను దేవుడు ప్రత్యేకంగా కోరుకున్నాడు, ఎక్కించాడు గనుక అందుకు తగిన జీవితాన్ని నేను కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన, ఆ కనీసపు ఇంగితం మనకు ఉండాలి. ఇది దేవుడు తెలియజేయమన్నటువంటి సంగతి. విశ్వాసులు అన్యుల్లాగా ఉండకూడదు. పరిచారకులు, దేవుని సేవ చేసేటువంటి సేవకులు సామాన్య విశ్వాసుల మెట్టులో ఉండకూడదు అనేది విషయం మీకు క్లియర్గా అర్థమైంది కదా, సంతోషం. ఇప్పుడు చెప్తాను వినండి. అన్యజనులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తారు, వాళ్ళకి హద్దు అదుపు లేదు. అలాగే కొన్ని ప్రదేశాల్లో కొంతమందికి నీతి నియమం కూడా లేదు. కొంతమంది ఏదో నీతి నియమాలు పెట్టుకుంటారు కానీ అవి అంతగా నప్పవు మనకి. వాళ్ళ గొప్ప కానీ మనకు నప్పవై. కానీ మన నీతి దేవుని నీతి, దేవుడే మన నీతి. ఇప్పుడు మనం నూతన జన్మ అనుభవంలోనికి వచ్చాం, తిరిగి జన్మించినటువంటి వ్యక్తులంగా మనం ఉన్నాం. అన్యజనులలో దేవుని జీవం లేదు. బాగా వినాలి, అన్యజనులలో దేవుని జీవం లేదు. ఎందుకంటే ఆ జీవం ఇవ్వడానికి దేవుడు సిద్ధమే కానీ వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అయితే వాళ్ళలో నుండి నువ్వు ప్రత్యేకింపబడి, దేవా నీ జీవం నాకు కావాలని కోరుకొని నూతన జన్మ, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మరి దేవుని జీవాన్ని నీ లోపలికి ఆహ్వానించుకున్నావు. దేవుని జీవం నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు నీలో ప్రవేశించింది. నువ్వు తిరిగి జన్మించినందున మారు మనసు పొంది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, పాత జీవితంలో పాత జన్మలో పాతి పెట్టబడి, క్రొత్త జన్మ ద్వారా మళ్ళా నూతన జీవితంలోకి ప్రవేశించావు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఇప్పుడు నీకు క్రొత్త జన్మ వచ్చేసింది. ఈ నూతన జన్మ ద్వారా నీలోనికి ఇంతకు మునుపు లేనటువంటి దైవ జీవం అనేది ప్రవేశించింది. అందుకే ఒకప్పుడు నీకు తప్పులుగా కనబడనివన్నీ కూడా ఈరోజు దేవుని జీవం నీలో ప్రవేశించినందున అవి తప్పులుగా కనబడుతున్నాయి. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు దేవుని జీవం నీలో ప్రవేశించినప్పుడు నువ్వు అబద్ధాలు ఆడావు విస్తారంగా, కానీ అప్పుడు నీకు తప్పు అన్న ఫీలింగ్ కలగల. మోసగించావు కానీ తప్పు అన్న ఫీలింగ్ కలగల. మోహపు చూపులు చూశావు, తప్పు అన్న ఫీలింగ్ నీకు కలగల. అక్రమమైన కార్యకలాపాల్లో కొనసాగావు కానీ తప్పు అన్న ఫీలింగ్ నీకు కలగల. పైగా అందరూ చేసేదే నేను చేస్తానా, ఇంకా సపరేట్ ఏముంది, కొత్తగా నేను చేసేది ఏముంది, అందరూ బతికిన బతికే నేను బతుకుతున్నా, అందరూ జీవించినట్టే నేను జీవిస్తున్నా అని నీ మనసుకు నువ్వు చెప్పుకున్నావు. జనాలు కూడా అదే చెప్పావు. అవునా? అప్పుడు నీకేమన్నా ఫీలింగ్ ఉందా? నీ తప్పుల్ని బట్టి నీకేదన్నా మారు మనసు అనుభవాలు కానీ, పశ్చాత్తాపడి దిద్దుకునే అనుభవాలు? పశ్చాత్తాపం వేరు, మారు మనసు వేరండి. పశ్చాత్తాపము మారు మనసు రెండు ఒక్కటి కాదు, తెలుసా? మారు మనసు అంటే నేను ఒంగోలు వెళ్ళాలి, ప్రయాణం మొదలుపెట్టి బయలుదేరి ఒంగోలు వెళ్తున్నా, కానీ ఒంగోలు వెళ్ళట్లా, ఒంగోలు అనుకొని గుంటూరు రోడ్లో ఉన్నా. కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇది గుంటూరు రోడ్ అని, ఇది ఒంగోలు కాదని తెలుసుకొని ఒంగోలు రోడ్ ఏదో స్పష్టంగా అర్థమైనప్పుడు నా అభిప్రాయాన్ని మార్చుకొని నేను వెళుతున్న త్రోవ తప్పు, నేను వెళ్ళాల్సిన గమ్యం చేరాలి అంటే దీనికి వ్యతిరేకంగా నేను ప్రయాణం చేయాలి అని ఆలోచించుకొని వెనక్కి తిరిగి ఏ రూట్ అయితే నేను గమ్యం చేరాల్సిన రూట్ ఉందో ఆ రూట్కి వెళ్ళడాన్ని మారు మనసు అంటారు. అర్థమైందా? కొంతమంది పశ్చాత్తాపడతారు కానీ మారు మనసు పొందరు. అంటే ఇది ఎట్లా అంటే, వెళ్తున్న రూటు ఒంగోలు రూటు కాదని తెలుసు, తప్పు రూట్లో పోతున్నాం అని తెలుసు, బాధపడుతుంటారు. తప్పు రూట్లో పోతున్నాను, ఈ రూట్ రైట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది నేను వెళ్ళాల్సిన గమ్యానికి నన్ను చేర్చదు అని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ అందులోనే నడుస్తూ ఉంటారు.
అర్థమైందా? పశ్చాత్తాప పడటం మాత్రమే కాదు, మారు మనసు పొందాలి అన్నాడు. అర్థమైందా? చాలామంది పశ్చాత్తాపం వరకే ఆగిపోయారు, కానీ లోకస్తులు కూడా పశ్చాత్తాపడతారు. వాడు తప్పు చేశాడని తెలిసి అర్థమైతే వాడు బాధపడి తప్పు చేశాను, పొరపాటు పడ్డాను, పాపం వాళ్ళకి అన్యాయం చేశాను, ఇట్లా ఆడు ఫీల్ అవుతాడు. కానీ వాడి ప్రవర్తన మాని మారు మనసు పొంది వాడి గమ్యాన్ని మార్చుకోడు. విశ్వాసుల్లో కూడా, మనలో కూడా అనేకులు అంతే ఉంటారు. నేను చేస్తుంది రైట్ కాదు, తప్పు అని పశ్చాత్తాపడుతుంటారు, కానీ వెనక్కి తిరిగి రూట్ మార్చుకొని జాగ్రత్తగా ప్రయాణం చెయ్యరు. నేను వెళ్తుంది గుంటూరు రోడ్లో, ఇది ఒంగోలు రూట్ కాదు అని అర్థమై తప్పు చేస్తున్నాను, తప్పు మార్గంలో పోతున్నానని ఫీల్ అవుతూ కూడా అందులోనే ప్రయాణం చేయటం రైటా? ఒకవేళ బాధపడుతూ, ఎంత ఏడుస్తూ, ఎంత పశ్చాత్తాపడ్డా సరే నువ్వు వెనక్కి తిరిగి నీ రూట్ మార్చుకోకపోతే అది ఆమోదించబడదు. దేవునికి మహిమ. మారు మనసు పశ్చాత్తాపం రెండు ఒకటి కాదు, ప్రత్యేకత ఉంది. అర్థమైందా? మళ్ళీ చెప్పేదా? అర్థమైందిగా? అలాగే లోకస్తులకి కొంతమందికి అయితే అసలు ఆ స్పర్శే ఉండదు, కొంతమందికి ఆ స్పర్శ ఉన్నా వాడేం మార్చుకోడు. ఇక ఏదో తప్పదు, ఇక మన బ్రతుకు తెరువు, అది ఇక మనం చేసేది ఏముంది, ఇంక వెళ్ళిపోదాం, ఇంక అట్లా తెల్లార్చుకోవడమే మన బతుకు అన్నట్లుగా ఫిక్స్ అయిపోయి అలానే ప్రయాణం చేస్తాం. వెనక్కి తిరగడు. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనకు కూడా అదే ఫీలింగ్, అట్లానే ఉన్నాం. ఏదో దేవుడు దర్శించాడు, ఇది రైట్ రూట్ కాదురా, వెనక్కి తిరిగి అన్నాడు, రూట్ ఏదో చూపించాడు, ఆ రూట్ అర్థమైపోయింది మనకి. లోకంలో మనకి ఇష్టం వచ్చినట్టు విశాల మార్గంలో ప్రయాణం చేయటం సాతాను మార్గం అని అర్థమైపోయింది. మనం ప్రయాణం చేయడానికి అసలు సిసలైన మార్గం నజరేయుడగు యేసు అని అర్థమైపోయింది. యేసు చెప్పాను, నేనే మార్గమును, తండ్రి దగ్గరికి చేరాలంటే యేసయ్యే మార్గం అని అర్థమైపోయి ఆ రూటును వదిలేసి ఇటు తిరిగాం వెనక్కి. ఇది మారు మనస్సు. తిరిగి ఇప్పుడు యేసుతో నడక మొదలుపెట్టాం. ఎప్పుడైతే యేసయ్యతో నడక ప్రారంభించామో, మారు మనసు పొంది మన గమ్యాన్ని రూటును మార్చుకొని బాప్తీసమం పొంది ఇక ప్రభుతో నడక మొదలు పెట్టామో, మన లోపలికి ఎవరి జీవం వచ్చిందని చెప్పాను? దేవుని జీవం ప్రవేశించింది. ఎప్పుడైతే దేవుని జీవం ప్రవేశించిందో అప్పుడు ఇక యుద్ధం స్టార్ట్ అయింది మనలో. ఒకప్పుడు లేని ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు వస్తున్నాయి. ఒకప్పుడు తప్పులుగా కనబడనివన్నీ కూడా ఇప్పుడు ప్రతిదీ భూతత్వంలో పెద్ద తప్పుగా కనపడుతుంది. ఎందుకు నా మైండ్ ఇలా మారిపోయింది? ఒకప్పుడు ఏ ఫీలింగ్ లేకుండా ఉన్నాను కదా, ఇప్పుడు ఎందుకు ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఇబ్బంది పడుతున్నాను? నన్ను నేనే గాయపరుచుకుంటున్నట్టున్నాను, నన్ను నేనే బాధకు త్రోసేసుకుంటున్నట్టున్నాను. ఏమవుతుంది నాకు? ఏమవుతుంది? యుద్ధం జరుగుతుంది లోపల. పాత జీవానికి, క్రొత్త జీవానికి, నూతన పురుషుడు, నవీన పురుషునికి, ప్రాచీన పురుషునికి ప్రచండ యుద్ధం జరుగుతుంది. ఆత్మను ఆధారం చేసుకొని నవీన పురుషుడు ఉన్నాడు, శరీరాన్ని ఆధారం చేసుకొని ప్రాచీన పురుషుడు ఉన్నాడు. ఈ ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు ఇద్దరు కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. నేను గెలవాలంటే నేను గెలవాలి, నేను గెలవాలంటే నేను గెలవాలి అని. ప్రాచీన పురుషుడు గెలిచినప్పుడల్లా పాపం జరుగుతుంటుంది. నవీన పురుషుడు గెలిచినప్పుడల్లా పరిశుద్ధతలోకి మన బ్రతుకు ప్రయాణం అవుతుంది. పరిశుద్ధ జీవితంలో ప్రయాణం చేస్తుంటేనేమో ప్రాచీన పురుషుడు బాధపడుతుంటాడు. ఏమిటి అసలు, ఏ ఆనందాలు పొందకుండా, ఏ సంతోషాలు పొందకుండా, అసలు జీవితంలో ఏం అనుభవించకుండా ఏదో పోగొట్టుకుంటున్నానే, నేను ఏదో నష్టపోతున్నానే, ఏదో జీవితంలో ఆనందమయమైన ఘట్టాలన్నీ దాటిపోతున్నాయే, అయ్యో నా పరిస్థితి ఏమిటి? ఒకవేళ సౌందర్యవంతులై అందగాళ్ళు అందగత్తెలైతే, అయ్యో ఇంత అందం కలిగి నేను ఎంతో పొందాల్సి ఉందే, ఏమీ పొందలేకపోతున్నాను, నా సౌందర్యము, నా ఏజ్, నా యవన ప్రాయం అంతా ఏదో అయిపోతుంది, ఏదో నష్టపోతున్నాను, నేను లాస్ అవుతున్నానని మనలో ప్రాచీన జీవం మొత్తుకుంటుంది, ఆక్రోశిస్తుంది. ఒకవేళ దానికి సపోర్ట్ దొరికి
అది ఆ ఆనందాన్ని తీర్చుకోవడానికి వెళ్ళి ఆనందం పొందిందనుకో, ప్రాచీన జీవం మన లోపలికి చేరిన దేవుని జీవం, నవీన జీవం దుఃఖపడుతుంది. నవీన పురుషుడు బాధపడతాడు. అయ్యో, దేవుడు నన్ను ప్రేమించి ఆయన రక్తంతో నిలువెల్లా కడిగి శుద్ధీకరించి నిత్యత్వానికి వారసునిగా చేసి తన జీవగ్రంథంలో పేరు లిఖించి పరలోక పౌరత్వాన్నిచ్చి నాకు తన పరిశుద్ధాత్మనిచ్చి ఎంతో సహాయం చేస్తుంటే, అయ్యో మళ్ళీ నేనేంటి ఇట్లా చేస్తున్నాను, అయ్యో నేనేంటి శరీర కార్యాలు చేస్తున్నాను అని నవీన పురుషుడు ఎలుగెత్తి ఇలా పాడతాడు. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఇలా పాడతాడు. ఒక్కసారి ఆ సౌండ్ అది ఎలా ఉంది, అది తబలా, అది అవి ఇందాక పట్ వినపడుతున్నాయి లైవ్లో. ఒకసారి చెక్ చేసుకోండి నాన్న, జాగ్రత్తగా చూసుకోండి. ఆ సౌండ్ బ్యాలెన్సింగ్ కొంచెం వేరియేషన్ వస్తుంది, అది కొంచెం జాగ్రత్త చేసుకోండి. హలో, వింటున్నారా బాబు? ఇక్కడ ఎవరు లేరుగా, ఉన్నారా ఎవరన్నా? చూసుకోండి నాన్న. రైట్. ఎక్కడొచ్చాగాం బాబు? ఏమో పరువు దీవాకండి, మీరు స్పందించండి. నవీన జీవం ఏం పాడుతుంది? ఎప్పుడు పాడుతుంది? యా, అది 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 శరీర కార్యాలు మనలోకి జరిగినప్పుడు, మన ద్వారా శరీర కార్యాలు జరిగినప్పుడు, ప్రాచీన పురుషుడు వాడి కోరిక తీర్చుకుంటానికి ప్రయత్నం జరిగినప్పుడు, ప్రాచీన పురుషుడు అయ్యో నేను కోల్పోతున్నాను అన్నదాన్ని పొందటానికి వాడు పోరాటంలో జయించినప్పుడు మనలోకి ప్రవేశించిన దేవుని జీవం దుఃఖపడుతుంది. ఎందుకంటే ఆ జీవానికి ఈ జీవానికి పొంతన కుదరదు. ప్రాచీన పురుషుడు దేన్ని ఆధారం చేసుకొని బతుకుతున్నాడు మనలో? నోరు తెరిచి పెద్దగా చెప్పాలి. రైట్. నవీన పురుషుడు దేన్ని ఆధారం చేసుకొని? ఆత్మను ఆధారం చేసుకొని. అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక్కసారి చూడండి, నేను చెప్పింది అక్కడ ఉంటుంది. త్వరగా. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత. అయి కాదమ్మా, 17వ వచనం నుంచి చదవమన్నాను నేను. శరీరము ఆత్మకును, ఆ మాట అమ్మా, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. చూడండి, పరస్పర విరోధం కలిగిన వాళ్ళు ఇక్కడ మనతోనే ఉన్నారు, మనకి వెలపటలేరు. మనలో ఉన్న 3 భాగాలలో 2 భాగాల గురించి మాట్లాడుతూ ఇవి 2 పరస్పరం వైరుధ్యం కలిగి ఉన్నాయి, ఒకదాంతో ఒకటి పొంతం లేకుండా ఉన్నాయి, ఒకటంటే ఒకదానికి పడదు అని చెప్పేస్తున్నాడు క్లియర్గా. ఇది తిరిగి జన్మించినప్పుడు, క్రొత్త జన్మ ఎత్తినప్పుడు జరిగిన తంతు. ఆ క్రొత్త జన్మ అనుభవంలోకి మనం రాకపోతే మనలో ఒక జీవమే ఉండేది. ఎవరి జీవం చెప్పండి? ప్రాచీన పురుషుడు, ఆదాము నుండి వచ్చినటువంటి ప్రాచీన పురుషుడి యొక్క పాప జీవం, పాత జీవం ఉండేది. అవునా? అప్పుడు ఒకటే జీవం ఉండేది కనుక కొట్లాట ఉండేది కాదు, ఇబ్బంది ఉండేది కాదు, చాలా ప్రశాంతంగా ఉండేది. పాపం చేసుకున్నా ప్రశాంతంగా చేసుకునే పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడైతే నూతన జీవం వచ్చిందో మనల్ని ఆర్గ్యూ చేసేవాడు ఒకడు వచ్చాడు. ఇక ఏది చేయబోయినా ఆ పాతోడు ఏది చేయబోయినా ఏంది, ఒకవేళ జారి ఏదన్నా చేసినా ఇటు ప్రశాంతంగా బతకనీడు. ఇప్పుడు ఈ నవీన జీవం, నువ్వు పోతావు, నువ్వు తేడా, నువ్వు పెందలాడిపోతావు, నీకు మూడిద్ది, నువ్వు దేవుణ్ణి దుఃఖపెడుతున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు అట్లా ఇట్లా అంటే వీడు పాపం చేసి కూడా వీడికి ఆనందం ఉండదు. ఈ ప్రాచీన పురుషుడికి ఏడుస్తావు, కూర్చుంటాడు. అలాగా నువ్వు ఆగుతాడా? లేదు, ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు మళ్ళా పరిగెత్తుతూ ఉంటాడు. కాబట్టి ఇలా దేవుని జీవం మన లోపలికి ప్రవేశించినందున ఒకప్పుడు మనకు లేని స్పృహ ఇప్పుడు కలిగింది. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. చచ్చిన మన మనస్సాక్షి యేసు రక్తము చేత శుద్ధీకరణ పొంది తిరిగి జీవం పొందుకుంది. అదే హెబ్రీ పత్రికలో చెప్పినటువంటి మాట. ఆయన రక్తము మనస్సాక్షిని మరి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దైవ సేవకుడు దీని గురించి ఒక పాట పాడుకున్నాడు. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తగ్గించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని జీవం మన లోపలికి ప్రవేశించకపోతే ప్రత్యేకంగా ఉండండి అనే ప్రశ్న దేవుడు ఆ ప్రశ్నే ఉండదు, ఆ మాట చెప్పడు. నా జీవం మీ లోపలికి ప్రవేశపెట్టాను కనుక ఇక మీరు వారితో ఏకీబీకీగా ఉండకూడదు, మీరు ప్రత్యేకంగా ఉండాలి. ఉంటావు అంతే, ఇక కాదు కలిసి బతుకన్నా నీ వల్ల కాదు. చాలా విషయాల్లో వాళ్ళు చేసే నచ్చవు నీకు. గాయపడతా ఉంటావు, బాధపడతా ఉంటావు, ఎప్పుడు మారుతారు వీళ్ళు అనుకుంటా ఉంటావు, నలిగిపోతుంటావు. కానీ వాళ్ళతోనే కలిసి బతకాల్సి ఉంటుంది. ప్రతిరోజు దినదినము ఆ దైవజీవం పొందినటువంటి నీ మనసు నొప్పింపబడుతూ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు గాయమైపోతూ ఉంటుంది, కానీ తప్పదు, అందులోనే మనుగడ. అయినా వారితో ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడతావు. కాబట్టి విశ్వాసికి లోకంలో నుండి ప్రత్యేకింపబడిన అనుభవం తప్పనిసరిగా వస్తుంది, ఉంటుంది. అయితే ఇప్పుడు దైవ పరిచర్య చేసేటువంటి వ్యక్తుల విషయంలోకి వచ్చేటప్పటికీ ఇంకా ప్రత్యేకత ఉంటుంది, ఉండాలి. ఒక విశ్వాసి అనేవాడు లోకముతో కలిసి కంప్లీట్గా లోకస్తులాగానే మనుగడ సాగిస్తున్నాడు అంటే వాడు అసలు తిరిగి జన్మించాడా, అసలు నిజంగా విశ్వాసేనా అన్న విషయం ఆలోచించాల్సిన సంగతి. ఖచ్చితంగా తిరిగి జన్మిస్తే దేవుని జీవం వానిలో ప్రవేశిస్తే యుద్ధరంగంలోకి ఎంటర్ అవుతాడు. ఖచ్చితంగా దాంతో పూర్తిగా అనుబంధం కలిగి ఉండడు, ఇందుకు తిరుగులేదు. ఇంతవరకు అర్థమైంది కదా. అదే ఒక మెట్టు ఎక్కటం అంటే, అన్యుల కంటే మనం ఒక మెట్టు ఎక్కటం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చేరలేని అంతస్తుకు మనం చేరుతాం. అది అనేది మనలో జరిగినప్పుడే మనం తిరిగి జన్మించినట్టు. అది మనలో జరగకపోతే మన క్రొత్త జన్మ ప్రశ్నార్థకమే. ఇక దైవ సేవలోకి వచ్చినప్పుడు, పరిచర్యలోకి వచ్చినప్పుడు మరొక మెట్టు ఎక్కుతున్నాం. ఇప్పుడు అన్యజనుల నీతిని, విశ్వాసుల నీతిని కూడా మించి ఇది ఇంకొంచెం పరాకాష్ఠ స్థాయికి చేరాలి, పరిపూర్ణతలోకి వెళ్ళాలి. ఎందుకంటే దైవ పరిచర్య చేయడానికి ఇందులో నుంచి లేవీయుల్ని ప్రత్యేకపరుచుకున్నట్టు మనల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు కనుక మరికొన్ని అదనంగా మన నుండి ఆశిస్తాడు. ఇప్పుడు సేవకత్వంలో ఉన్న వ్యక్తుల గురించి ఒక చిన్న మాట చెప్తా. అందుకే అసలు ఇదంతా మొదలుపెట్టింది. అన్యజనులు పొద్దున్నే వాళ్ళు ఏదో వాళ్ళ విగ్రహానికి మొక్కుతారు. ఏదో 100లో ఒక 50 మంది, కనీసం ఒక 50 మంది మొక్కరు. రోజు పూజించే వాళ్ళు ఉండరు అన్యజనుల్లో. వాళ్ళు ఒక 30% ఉంటారు అనుకుంటా, 50 కూడా ఉండరు. 100లో ఒక 30%, ఒక 20% ఉంటారు. దాదాపు 70-80% మంది మామూలుగానే ఏదో ఒక వారంలో పూజా కార్యక్రమం చేసుకోవటము, ఏదో ఒక వారంలో పూజా కార్యక్రమం పెట్టుకుంటారు. కొంతమంది పండుగలకి
పండుగలకి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తిరిగి జన్మించిన విశ్వాసి ఆ అన్యుడు ఒక్కటి కాదు. విశ్వాస అనేవాడు రోజుకు కనీసం 2 మార్లు ప్రార్థనా జీవితం కలిగి ఉంటాడు. ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా దైవ గ్రంథం ధ్యానిస్తాడు. రోజులో కనీసం ఏ ఒక్క అవకాశం చిక్కిన ఒక ఆత్మను రక్షించడానికి, దేవుని గురించి ఇతరులకు ప్రకటించడానికి ఆసక్తి చూపుతాడు. ఇవి అన్యులు చెయ్యరు. దైవాన్ని గురించి ఇతరులకు ప్రకటించరు, దైవ గ్రంథాన్ని ప్రతిదినం ధ్యానించరు, దేవునితో ప్రతిదినం మాట్లాడిన అనుభవాలు వాళ్ళకి ఉండవు. విశ్వాసిగా ఒకడు ఉన్నాడు, క్రొత్త జన్మ ఎత్తాడు అంటే ఖచ్చితంగా ఈ విషయాల్లో ఒక విశ్వాసి జాగ్రత్త కలిగి ఉంటాడు. ప్రతిరోజు ఏం చేయటం? అన్యుడు చేస్తాడు ఆ పని? చెయ్యడు. కానీ విశ్వాసి అయినవాడు ప్రతిరోజు కనీసం 2 మార్లైన దేవునితో పొద్దున సాయంత్రమైనా గడుపుతాడు. ఇది అన్యుల్లో నుంచి ప్రత్యేకింపబడిన విశ్వాసి యొక్క మెట్టు. ఓకే, అట్లా కాకుండా మనం కూడా ఎప్పుడో వారానికి ఒకసారి వాళ్ళు కానీ పూజ పెట్టుకున్నట్టు మనం చర్చికి వచ్చామనుకో, వేరియేషన్ లేదు. డైలీ ప్రార్థన చేయకుండా, డైలీ దేవుని వాక్యం చదవకుండా, డైలీ దేవునితో గడపకుండా, దేవుని యొక్క నీతి నియమాలను పాటించకుండా, మనం కూడా వాళ్ళలాగా వాడు వారానికి ఒకసారి ఏదో కార్యక్రమం పెట్టినట్టు మనోడు కూడా వారానికి ఒకసారి చర్చికి వచ్చే కార్యక్రమం పెట్టుకున్నాడు అనుకో, ఇంకా వ్యత్యాసం ఏముంది సోదరా? వాడు మనం ఒకటే కదా. కాకపోతే వాడేమో అది పెట్టుకున్నాడు, మనం ఇది పెట్టుకున్నాం అంతే. ఇక మిగిలిన రోజుల్లో వాడెంతో మనం అంతే అన్నప్పుడు ఇక వాడికి మనకి వ్యత్యాసం ఏంటి? ప్రత్యేకత ఏంటి? దేవుని ఎరగని వాడికి, దేవుని ఎరిగిన వాడికి వ్యత్యాసం ఏమిటి? ఉందా? లేదు. దేవుని ప్రజలు సపరేట్గానే ఉంటారు, ఉండాలి. అలా ఉన్నవాడే క్రొత్త జన్మ ఎత్తినవాడు అన్నాను నేను. అలా కాకుండా వాళ్ళ వలనే మీరు కూడా ఉన్నట్లయితే వాళ్ళు మీరు ఒకటే. వాడు ఏదన్నా దానం చేసినప్పుడు బోర ఊదిస్తాడంటే డబ్బా కొట్టిస్తాడు, ఏదో ఒక 100 రూపాయలు చందా ఇస్తాడు. ఒక బాబుగారు, ఒక ఫలానా పేరు కలిగినటువంటి బాబుగారు మరి స్వామివారికి 100 రూపాయలు కానుక సమర్పించారు. వారిని, వారి కుటుంబాన్ని ఏ పేరైతే ఉందో ఆ పేరు గల స్వామి ఎల్లవేళలా కాచి కాపాడును గాక అని వాళ్ళు చెప్తారు. మైకులు వాడు చెప్పలేదనుకో, ఇటు పోయి అడుగుతాడే, 100 రూపాయలు ఇస్తే మా పేరు రాలేదేంది? అయ్యా రాలేదా? అయితే ఇప్పుడే చదువుతాను, పేరు చెప్పండి అంటాడు. చక్కగా పేరు చెబితే చదివేస్తాడు అక్కడ. ఇదే టైపులో మనం కూడా దేవుని సన్నిధిలో ఒక అర్పణ అర్పించి మనం ఒకవేళ బోర ఊదించడానికి ప్రయత్నం చేస్తే ఈక్వల్ అయిపోతుంది. ఇక వారికి నీకు ప్రత్యేకత ఏమిటి అని దేవుడు అడుగుతాడు. స్పష్టమే కదా ఇది. సో బోర ఊదించే దగ్గర మనం ప్రత్యేకంగానే ఉండాలి. ఉండకుండా మనం కూడా బోర ఊదించే సెక్షన్లోకి వెళ్ళాం అనుకో, ఈక్వల్. ప్రార్థన విషయంలో, దేవుడితో గడిపే విషయంలో వాడు రోజు దేవుడితో గడపడం. కానీ క్రొత్త జన్మ ఎత్తిన భక్తుడు ఖచ్చితంగా రోజు దేవుడితో గడుపుతాడు. కనీసం డేలో 2 టైమ్స్ అయినా, పొద్దున్నే నిద్ర లేచినప్పుడు, కనీసం సాయంత్రం పడక్కి వెళ్ళేటప్పుడు కనీసం గడుపుతాడు. లోకసుడు దైవ గ్రంథం చదవడు డైలీ, కానీ దేవుని బిడ్డ క్రొత్త జన్మ ఎత్తిన వాడు డైలీ గ్రంథం చదువుతాడు. వాళ్ళు ఉపవాసం ఉంటారు, కానీ వాళ్ళ ఉపవాసం అందరికీ తెలియజేస్తారు. లోకస్తులు వాళ్ళు చక్కగా చెప్పుకుంటారు, ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను అని. ముఖం వికారం చేసుకుంటారు. యేసయ్య ఏం చెప్పాడు? అన్యజనుల్లాగా మీరు ఉండొద్దు. చాలా విషయాలు చెప్పాడు. రహస్యంగా దానం చేయండి, రహస్యంగా ఉపవాసించండి, రహస్యంగా ప్రార్థన చేయండి. అవునా? వాళ్ళు మిగిలిన వాళ్ళంతా కూడా ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు. మీరైతే వారి వలె ఉండకూడదు. అన్ని జనుల వల్ల విస్తరించి మాట్లాడవద్దు. అలా విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునేమో అని వారు అనుకొందురు. మీరు వారి వలె ఉండకూడదు అని చెప్పాడు. చూడండి, ఇవన్నీ కూడా ఆచరణలోకి వచ్చేస్తాయి మన దగ్గర. రాకుండా అన్ని విషయాల్లో వారి వలె మనం ఉన్నట్లయితే ఇక వారికి మనకు వ్యత్యాసం ఏముందయా? వాళ్ళలో నుంచి నువ్వు ప్రత్యేకపరచబడిన అనుభవం ఏది?
సో ప్రత్యేకపరచబడిన అనుభవం కనబడుతుంది దేవుని జీవం నీలో ఉంటే. ఎందుకంటే వారు ఏవేవైతే చేస్తున్నారో వాటన్నిటికీ భిన్నమైన విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు. ఇది విశ్వాసి స్థాయి. ఇక సేవకుడి విషయంలోకి వచ్చేటప్పటికి విశ్వాసి కంటే కూడా ఒక మెట్టు ఎక్కనప్పుడు అతడు సేవకుడు ఎలా అవుతాడు అన్నది ప్రశ్న. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఇప్పుడు చెప్తా. విశ్వాసి పొద్దున సాయంత్రం ప్రార్థన చేస్తాడు. సేవకుడైన వాడు, దేవుని పరిచారకుడైన వాడు కూడా పొద్దున సాయంత్రం మాత్రమే ప్రార్థన చేస్తే ఇంకా వానికి వీనికి వ్యత్యాసం ఏంటి? నంబర్ 1. నంబర్ 2, విశ్వాసి అయిన వాడు రోజుల్లో ఒకసారి ఏదో 1 అధ్యాయం 2 అధ్యాయాలు వాక్యం చదువుతాడు. సేవకుడైన వాడు కూడా వాని వలనే 1-2 అధ్యాయాలతో ఒక రోజు ముగిస్తే, అదనపు సంగతులు తెలుసుకోకుండా 1-2 అధ్యాయాలతో దైవ సేవకుడైన వాడు కూడా తన డే ముగిస్తే, విశ్వాసికి సేవకుడికి తేడా ఏమిటి? విశ్వాసికి దేవుని సేవకై పిలువబడిన పరిచారకుడికి వ్యత్యాసం ఏంటి? ఒక బలహీన విశ్వాసి వలనే దైవజనుడు కూడా ఒక బలహీనుడుగా ఉంటే, దైవశక్తి లేకుండా, ఇక వానికి వీనికి వ్యత్యాసం ఏంటి? కాదు, ఖచ్చితంగా దైవ సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు పిలువబడ్డవాడు ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని ఖచ్చితంగా కలిగి ఉండటానికి దేవునికి సమీపంగా ఉండాలి. ఈ అనుభవాలు లేనప్పుడు, ఇప్పుడు అన్యుడు మరీ వికృతంగా జీవించాడు అనుకుందాం, విశ్వాసి కొంచెం చేంజ్, సేవకుడు మరొక మెట్టు ఎక్కువ ఉండాలి. ఒక విశ్వాసిలాగానే సేవకుడు కూడా సామాన్యంగా ప్రవర్తిస్తా సామాన్యపు నడతలో ఉంటే, ఇతడు దేవుని కొరకు ప్రత్యేకమైన ప్రతిష్ఠితుడు అని ఎలా ఎంచగలం? అవునా? ఇప్పుడు మనం దేవుని పని చేయాలనుకుంటున్న వాళ్ళం, చేస్తున్న వాళ్ళం ఒక్కసారి ఆలోచించుకోవాలి. విశ్వాసి కంటే అంత గ్రహింపు లేదండి. అతను ఒక జూనియరు. అతడు తనకు సమయపాలన కానీ గట్రా కానీ మనం చెబితేనే వింటాడు, గ్రహించుకుంటాడు, లేకపోతే తెలీదు. ఏదో 2 అధ్యాయాలు చదువుకుంటాడు, దైవజనుడు చదవమన్నాడు కదా అని. విశ్వాసి 2 అధ్యాయాలు చదివినట్టు దేవుని సేవకు వచ్చేవాడు చదవచ్చా? సరే, వదిలేద్దాం. విశ్వాసి 6 గంటలకు నిద్ర లెగుస్తాడండి. దైవ సేవకుడు కూడా 6 గంటల నిద్ర లెగిస్తే ఇక వానికి వీనికి తేడా ఏంటి? ఇట్లా ప్రతి దానిలో కూడా కంపేర్ చేసి చూసుకోవాల్సిందే. నేను అన్యులాగున్నానా, ప్రత్యేకంగా ఉన్నానని విశ్వాసంలోకి వచ్చిన వాడు చూసుకోవాలి. నేను ఒక సామాన్య విశ్వాసిలాగా ఉన్నానా, లేకపోతే శిష్యుని మెట్టెక్కానా అన్న సంగతి దేవుని పరిచర్యకు పిలవబడిన వారందరూ చూసుకోవాలి. విశ్వాసి ఏదో బలహీనుడైన విశ్వాసి నోరు జారినట్టు నేను జారొచ్చా? బలహీనుడైన విశ్వాసి 7ంటికి నిద్ర లేచినట్టు నేను లేవచ్చా? ఓ సాధారణ విశ్వాసి రాత్రి వేళ 12ంటికి పండుకున్నట్టు నేను పండుకోవచ్చా? సామాన్యులు వ్యవహరించినట్టు నేను డబ్బు విషయంలో వ్యవహరించవచ్చా? వాళ్ళు సమయపాలన గుర్తించకుండా వ్యర్థమైన వాటితో కాలక్షేపం చేస్తూ టైంను వేస్ట్ చేస్తున్నట్టు నేను చేయొచ్చా? కొంతమంది విశ్వాసులు కొన్ని శారీరక క్రియలను విడవలేక వాటితోనే కొన్ని బలహీనతలతోనే ప్రయాణం చేస్తూ ఉన్నవాళ్ళు కంటపడతా ఉంటారు. దైవ సేవలోకి వచ్చిన నేను, దేవుని పరిచర్యలోకి వచ్చిన నేను, దేవుని చేత తన పనికి పిలవబడిన నేను వారి వలె బలహీనమైన క్రియలు చేయొచ్చా? చెయ్యరాదు. ఎందుకంటే వారిలో నుండి నన్ను ప్రత్యేకించుకున్నాడు దేవుడు. కాబట్టి ఖచ్చితంగా వారి మెట్టుకి నా మెట్టుకి వ్యత్యాసం నేను కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక్కసారి సేవకులైన వాళ్ళు, ఆల్రెడీ సేవ చేస్తున్న వాళ్ళు, చేయాలనుకుంటున్న వాళ్ళు ఒక్కసారి పరీక్షించుకోండి మిమ్మల్ని మీరు. ఏంటి వాళ్ళకి మీకు తేడా?
ఏంటి వాళ్ళకి నాకు తేడా? ఏంటి వాళ్ళకి మనకు తేడా? అతడు సమయపాలన విషయంలో జాగ్రత్త కలిగి లేడు. దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయోగ సద్వినియోగం చేసుకోవాలి అనే ఉపదేశం అయితే వింటున్నాడు. కానీ ఆయా సన్నివేశాల్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా బలహీన పడిపోతున్నాడు. వారి వలె నీవు కూడా సమయాన్ని వెచ్చించినట్లయితే వ్యర్థంగా, నీదొక విశ్వాసి మెట్టే కానీ నువ్వు దైవజనుడివి అని ఎలా చెప్పగలవు? ఆ మెట్టి ఎక్కడ ఎక్కావు నువ్వు? అంటే విశ్వాసి 2 అధ్యాయాలు చదివి తన రోజు గడుపుకున్నట్టు ఆ విశ్వాసికి బోధ చేయాల్సిన నీవు నేను అదే 2 అధ్యాయాలు చదివి ముగిస్తే వానికి ఏం చెబుతావు? వాడి చదువు మన చదువు ఒకటే కదా. కొద్దిగా నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు సుమి. దేవునికి స్తోత్రం. అతని చదువు మన చదువు ఒకటే కదా అంటున్నాను. తప్పదు సార్, మరి నాకు కుదరదు, అందుకే నేను వెళ్తున్నాను అనొచ్చు. లేకపోతే వానికి శరీర సంబంధమైన మనస్సు ఎక్కువ చదవనీయకపోవచ్చు. దాన్ని అధిగమించి కదా నువ్వు సేవలోకి రావాలనుకుంటున్నావు, సేవకు వచ్చావు. రావాలనుకుంటున్నోడికి వచ్చినోడికి కూడా సమాధానం. మరి అలాగైతే మరి నీ చదువు ఎట్లుండాలా? నిన్ను వెంబడించేటువంటి వాళ్ళు నీ మాదిరిని చూసి నేర్చుకున్నట్లు నీవు ఖచ్చితంగా వారి విషయంలో నీ మాదిరి నువ్వు చూపటానికి అన్ని విషయాల్లో వారికంటే మిగులుగా నీవు కనబడాలి కదా. ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. అరే వారిలాగానే నువ్వు ఉంటావు, వారిలాగానే నువ్వు 6ంటికి లెగుస్తావు, 7ంటికి లెగుస్తావు. ఎప్పుడన్నా 4ంటికి లేచి మోకాళ్ళు వేసావంటే గొప్ప సంగతే అది. మళ్ళీ సేవకుడివి నువ్వు, సేవకురాలివి నువ్వు, ప్రతిష్ఠింపబడిన సేవకుడివి, సేవకురాలివి అని దేవుడు అడుగుతున్నాడు. దీని విషయంలో మనం ఆలోచించాలా లేదా? వాక్య ధ్యానం విషయంలో నిద్రలేచి ప్రార్థనకు ఉపక్రమించి దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే మెట్టు ఒకటి. వాక్య ధ్యానం విషయంలో వాడు 2 అధ్యాయాలు అయితే 20 అధ్యాయాల ధ్యానం నీకు ఉండాలి. అప్పుడే ఫటాఫట్ 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 గ్రంథాన్ని అనేక పర్యాయాలు తిని బిడ్డలకు సరైనటువంటి పునాది వేసి కట్టగలుగుతావు. కొంతమంది దైవ సేవ చేస్తాను అని నా యొద్దకు వచ్చిన వారిని నేను మొదట అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రార్థన చేస్తున్నావా అంటే ఖచ్చితంగా ఏదో రోజులో 1-2 సార్లు చేసినా చేస్తున్నాను అన్నాను గట్టిగా చేయి తిప్పుతారు, తెలుసు నాకు. అందుకని వాక్యం బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు చదివావని అడుగుతాను నేను. నాకు కలిసిన వాళ్ళల్లో ఎక్కువ మంది చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఒకసారి కూడా పూర్తి చేయలేదన్నా. బాప్తీసం పొంది ఎంతకాలం అయింది? ఇప్పుడేడన్నా 9 ఏళ్ళు అయింది. బాప్తీసం పొంది 9 ఏళ్ళు అయింది, బైబిల్ ఏమో ఒక్కసారి కూడా పూర్తి చేయలేదు. దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడని సంఖలో బైబిల్ పెట్టి వచ్చావు. చదువు రాకపోతే అది వేరే సంగతి. వాక్యం పెట్టుకొని కూడా వినొచ్చు, లేదా వచ్చిన వాళ్ళ చేత చదివించుకోవచ్చు. అవునా కాదా? చదువు రాకపోతే నీకు కొంచెం పర్సంటేజ్ ఉంది, దేవుడు కనికరించే కృప చూపే అవకాశం ఉంది. చదవచ్చు, అన్నీ తెలుసు, టైం ఉంది, కానీ నువ్వు చదవలా. 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, కానీ ఒక్కసారి ఏది రక్షణ పొంది దేవుణ్ణి తెలుసుకొని ఇన్నేళ్ళు ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్ చేయలే. అంటే చాలా సంవత్సరాలు క్యాలెండర్లో వాగ్దానానికి పరిమితం అయిపోయింది బతుకంతా. అంతకుమించి చదవడానికి మనకు కుదరదు, టైం కుదరదు. ఎందుకంటే మనకు బోల్డ్ అన్ని పనులు కదా. దేవుడు, దేవుని సన్నిధి, ప్రార్థన, వాక్యం కూడా పట్టనంత బిజీ కదా. పాపం ఒకప్పుడు మా విజయ్ ఎప్పుడు ఏకాంత ప్రార్థనకి ఎక్కడ ఖాళీ దొరికితే పరిగెత్తుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు సెల్ తీసుకొని తిరుగుతున్నాడు మెంటల్ పేషెంట్ లాగా. నిజంగా చెప్తున్నాను నేను. ఆయన నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, మానసిక రోగిలాగా అయిపోయాడు పాపం ఈ ఫోన్ల దెబ్బకి. అందుకే నేను దాన్ని తగిలించుకోవాలా. నేను దాన్ని వదిలించుకున్నందుకు మరొకటి బలిపశువు అయ్యాడని బాధపడి ఇప్పుడు అతను కూడా చెప్తున్నా, వదిలించుకోదాన్ని అని. వాళ్ళు ఫీల్ అయితే ఫీల్ అయ్యారు, ఫోన్లు కలవకపోతే ఫీల్ అయితే ఫీల్ అయ్యారు. లేకపోతే కొంతమంది ఆడపిల్లలు, కాస్త అందుబాటులో ఉండే ఆత్మీయులైన ఆడపిల్లలు, సన్నిధిలో ఉండే బిడ్డలు, మగపిల్లలు కొంతమంది
వాళ్ళకి అప్పచెప్పునైనా నీ భక్తి సాధన పాడు చేసుకోవద్దు అని చెప్తున్నాను నేను. లేకపోతే పాపం అది వదిలిపెట్టలేదు. ఇప్పుడు కూడా చూడు, ఎదురుగా పెట్టుకుని కూర్చున్నాడు, మహాతల్లి మహాతల్లి మహాతల్లి. ఒక భక్తిపరుని దెబ్బతీసింది అది. అదే పరిచర్య చేయాలి, కానీ దేవుడి కంటే పరిచర్యకు పెద్ద పీట వేస్తే నేను ఊరుకోను. దేవుని కంటే పరిచర్యకు పెద్ద పీట వేయొద్దు. ఎందుకంటే దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు చేసే పరిచర్య ఒట్టిదే, జరగదు అది. మనల్ని మనం మోసగించుకోవటం. విజయ్కి చెప్పట్లేదు, నేను అందరికీ చెప్తున్నా. విజయ్ చేసుకుంటుండొచ్చులే, నాకు కనపట్లేదు, కానీ ఆయన పర్సనల్గా దేవునితో గడుపుతుండొచ్చు. మీరు ఆహా విజయాన్న బుక్ అయ్యాడన్నాడు చూస్తున్నారు. ఏమో అతను రహస్యంగా దేవునితో గడుపుతున్నాడేమో, నాకు తెలియదు, మీకు తెలియదు. అతని జాగ్రత్త అతను తీసుకుంటాడు. ఒకవేళ ఏదన్నా లోపం ఉంటే స్ట్రైట్గా దేవుడు నాతోనే మాట్లాడాడని సరి చేసుకుంటాడు. చేసుకోవాల్సిందే అంతే, లేకపోతే పనికిరాడు. నేనైనా పనికిరాను, ఆయనైనా పనికిరాడు, ఎవడు పనికిరాడు. చాలాసార్లు చెప్పా. మార్కు సువార్త 3:13, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లు, నంబర్ 1 తనతో కూడా ఉండాలి. నంబర్ 2 దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించాలి. మొదట ఏం చేయాలి? ఆయనతో ఉండాలి. తర్వాత ఏం చేయాలి? పరిచర్య చేయాలి. అరే దేవుణ్ణే పక్కన పెట్టేంత పరిచర్య. నేను చెప్పి అసలు ఇసిరి కొట్ట అవతలని, ఇసిరి కొట్టవా అవసరం, నాకు అవసరం లేదు. వాళ్ళు నేను ఫోన్ చేస్తే నువ్వు నా ఫోన్కి అందుబాటులో ఉండకపోతే మర్యాద ఉండదు అనేవాళ్ళు వద్దు నాకు అసలు. పౌలు భక్తుడికి ఏం ఫోన్ ఉంది? పౌలు భక్తుడు కూడా వేలాది మంది సంఘాలు కట్టాడు. ఎవరికి అందుబాటులో ఉన్నాడు? ఫోన్ ఎత్తకపోతే ఊరుకోవా? ఎందుకు ఊరుకో? నువ్వు నాతో సంబంధం కలిగి ఉండాలా, దేవునితో కలిగి ఉండాలా? దేవునితో మొట్టమొదట అందరికీ నేర్పాల్సింది అదే, నేర్చుకోవాల్సింది కూడా అదే. దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే వినటానికి నీకు అందుబాటులో, చాలా అందుబాటులో ఉన్నాడు. నీ సమస్యలు చెబితే వినటానికి దేవుడు అందుబాటులో ఉన్నాడు. పాపం అమాయకుడైన బిడ్డకి సమస్యలు చెప్పి 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 మెంటల్ పేషెంట్ని చేశారు. ఇప్పుడు కేవలం నిద్రలో కూడా కలవరించుకునే పని అయిపోయింది ఆయనకి. అంతే, మనుషుల సమస్య మనిషికి చెబితే ఒకడు ఎన్నని భరిస్తాడు? సమస్య లేదు అందులో, తట్టుకోలేడు, పేషెంట్ అయిపోతాడు. పాపం నిజంగా విజయ్ ఒక్కోసారి అది తీసుకుని అలాగే ఇప్పుడు అంతకుముందు ఇందాక ఫోన్ తెచ్చాడు, అక్కడ మిల్లర్ వేస్తూ ఉన్నారు, దగ్గ 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 సపోర్ట్ వస్తుంది. అన్న ఆ సోదరుతో ఇప్పుడే మాట్లాడమంటున్నాడు. ఇక్కడ అంత శబ్దం వస్తుందన్న సంగతి కూడా అర్థం కావట్లేదు దానికి. పాపం అడిగిన బిడ్డ ఎంత బాధతో అడిగిందో ఏం సంగతో, కానీ ముందు ఆ వేదన తీర్చాలని తపన పడుతున్నాడు. నువ్వు మాట్లాడొద్దు, వాయిస్ మెసేజ్ అంట, వాయిస్ మెసేజ్ పెట్టానా, ఒక మాట మాట్లాడన్నా బిడ్డ. అక్కడేం పెద్ద సప్పుడు అవుతుంది. విజయ్కి సౌండ్ కూడా వినపడట్లేదా? అరే రే ఇట్లా అయిపోయాడు ఏంది అని, సరే రా విజయ్ పక్కకి వెళ్దాం రా అని ఇటు పక్కకి తీసుకొచ్చి, ఎందుకు అట్లా అయిపోయాడు? మనుషులు సమస్యలు చెప్పి 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 సావగొట్టారు అనమాట. తట్టుకోలేడు మనుషుడు, తట్టుకోలేడు. మీ అందరి సమస్యలు నాకు పంపండి, నేను ప్రార్థన చేస్తా అనేది మనం నమ్మలేని విషయం. అది అందరూ అంటే లక్షలాది మంది సమస్యలు పంపిస్తే ఆ లక్షలాది మందిది మొదలుపెట్టి సమస్య కోసం మంత్రాలు చదివినట్టు, ప్రభువా ఫలానా బిడ్డను గుర్తు చేసుకో నాయనా స్తోత్రం, అయ్యా ఫలానా బిడ్డను గుర్తు చేసుకోదండి స్తోత్రం, అయ్యా ఫలానా బిడ్డ సంగతి చూడు నాయనా స్తోత్రం అని మొదలుపెట్టి చెప్పడం మొదలు పెడితే కూడు నీళ్ళు లేకుండా రోజు చెప్పినా ఆ పేర్లన్నీ కావు. వాస్తవమా కాదా? చెప్పండి, అవుతాయా? ఈ రకంగా ఎన్ని పేర్లు చెప్పగలరు? సుమారు 1000 చెప్పగలరా? 2000 చెప్పగలరా? అలా నేను ప్రార్థన చేస్తాను రెడీ అంటే చాలు, ఇక పెడతానే ఉంటారు. నాకు ఆ సమస్య, నాకు ఈ సమస్య, నాకు అది, నాకు ఇది, నాకు అది, నాకు వందల మంది, వేల మంది సమస్యలు మనకి అందుబాటులోకి తెస్తానే ఉంటారు. ఎన్ని చేయగలం?
అలా మీ సమస్యల కోసం మేము ప్రార్థన చేస్తామని ఎవరు చెప్పినా ఒరిజినల్గా చెప్పాలంటే బుస్సే. ఒరే బాబు, నువ్వు అందరి గాలి దీవాకు ప్రత్యేకంగా అట్లా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు అంటే, నేను చెబుతున్నా కదా, వేలాది మంది పేర్లు తీసుకొని పేరెత్తి ప్రార్థన చేయాలంటే కష్టం. అందుకే దైవజనులు తెలివిగా కలిపి కొట్టేస్తారు, జనరల్ ట్రీట్మెంట్ లాగా. దేవునికి స్తోత్రం. ఏమనో తెలుసా, ఎన్ని పేర్లు అయితే పంపుతున్నారో ప్రభా, ఆ పేర్లన్నిటికీ సమాధానం చెప్పాను ఆయన. ఎన్ని పేర్లు నాయన, అసలు పేర్ల సంఖ్య ఎంతరా బిడ్డ అని దేవుడు అడిగితే భక్తుడిని, ఇన్నని ఏం చెప్పేదిలే ప్రభా, అంతమందిని నువ్వేగా పుట్టించింది, అంతమందిని పుట్టించింది నువ్వే, అందరి తల్లో వెంట్రుకలు లెక్కేసింది నువ్వే. ఆ పని నువ్వు చేసిన పని నేను చేయాలంటే మెంటల్ హాస్పిటల్లో కూర్చొని నా వెంట్రుకలు తల వెంట్రుకలు నేను లెక్కేసుకోవాల్సి వచ్చింది. తండ్రి, ఎందుకు వచ్చిన గొడవ నాయన, నీకు స్తోత్రం ప్రభా. ఎంతమంది అయితే చెప్తున్నారో వాళ్ళ సమస్య మొత్తం కలిపి యేసునామములో మొత్తం అయిపోవాలి ప్రభా. స్తోత్రం నాయన. అది ప్రార్థన, ఇంకంతే జరిగేది, ఇంక వేరేది ఏం కాదు. ప్రభా పుల్లారావు సంగతి చూడు, ప్రభా వెంకటరావు సంగతి చూడు, ప్రభా సుబ్బారావు సంగతి చూడు అని మొదలుపెట్టి మంత్రాల్లాగా ఒక్కొక్క మొక్క చెప్పడానికి కూడా చాలా గంటల సమయం పడుతుంది. అది సాధ్యమయ్యే పని. కాబట్టి ఒక మనుషుడు మనుషులకు అందుబాటులో ఉండి, పూర్తిగా అందుబాటులో ఉండి సేవ చేయాలంటే సాధ్యము కాదు. కాబట్టి ఏం చేయాలా, ఎవరికి అందుబాటులో ఉండాలో మొట్టమొదట యేసయ్య ముందే చెప్పాడు. మీరు సేవలోకి ప్రవేశించిన తరువాత నాకు సమయం ఇవ్వకుండా ప్రజలు మిమ్మల్ని లాగుతారు, ప్రజలు మిమ్మల్ని పక్కకు లాగుతారు. ఆ లాగటానికి మీరు అవకాశం ఇచ్చారంటే వాళ్ళు మీరు మొత్తం కలిసి చెడిపోతారు. ఇది భయంకరమైన నిజం, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, మీరు సేవలోకి ప్రవేశించిన తరువాత ప్రజలు మిమ్మల్ని లాగుతారు. ఎక్కడి నుంచి అంటే నా దగ్గర నుండి. వాళ్ళ ఆకర్షణకు మీరు లోనైపోయి వాళ్ళు లాగినందుకు గాను మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు బలైపోతారు, మీరు కూడా బలైపోతారు. ఎందుకంటే నాకు దూరం అయిపోయిన వాడు గుడ్డివాడితో సమానం. గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు కలిసి ఎక్కడ పడుదురు కదా, గుంటలో పడుదురు కదా అన్నాడు. గుడ్డివారికి త్రోవ చూపాలంటే వీడి కళ్ళు వెలిగించబడి ఉండాలి. ఎప్పటికప్పుడు వెలిగించేవాడు యేసయ్య. ఏ రోజుకా రోజు దైవస్వరం వినాల్సిందే, దేవుని నడిపింపు పొందాల్సిందే, పొంది సేవ చేయాలి. కానీ ఒక భయంకరమైన నిజం ఏంటంటే, సేవలోకి ఎంటర్ అవ్వటంతోనే ప్రజలు ఎంటర్ అయిపోయి ఇక వాళ్ళ సంఖ్య పెరిగే కొద్దీ ఇక చుట్టుముట్టి పట్టేస్తారనమాట. ఇది ఎలాంటిదంటే, ఈత కొట్టడానికి ఒకడు నీళ్ళలోకి దూకాడు, వాడికి ఈతటం రాలా, మునిగిపోతున్నాడు. ఈ మునిగిపోయేవాడిని ఒడ్డున ఒకడు చూశాడు. చూసి ఏం చేశాడు తెలుసా, వీడు కూడా దూకితే అప్పటిదాకా వాడు మునుగుతా లెగుస్తా ఉన్నాడు కదా, వీడు దొరకగానే అమ్మయ్య నేను బయటపడటానికి ఆధారం దొరికిందని ఆ దూకినోడిని ఏం చేశాడు, గట్టిగా పట్టేసుకోగానే ఏం జరిగింది మీరు చెప్పండి. చెప్పేదేముంది, వాస్తవంగా దూకినోడు గజఈతగాడే, మంచి పనోడే. కానీ ఈదడానికి వీలు లేకుండా వాడు కాళ్ళు చేతులు పట్టేసుకున్నాడు. ఎవరు? ఆల్రెడీ మునిగిపోతున్నాడు. పట్టుకున్నందువల్ల ఏం జరిగింది, వీడు కూడా మునిగిపోయాడు. గజ ఈతగాడే అయినప్పటికీ అవతలివాడు ప్రాణభయంతో పెనవేసుకున్న కారణం చేత వీడు కూడా బలైపోయాడు. లోకాన్ని గెలిచిన సేవకుడివే కావచ్చు, పరిచారకుడివే కావచ్చు గాక, వానికి అందుబాటులోకి పోతే అవుట్. నేను మీకు ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను. పేకాట ఆడేవాడు కూడా మారు మనసు పొందాడంట. పొంది బాగా ఘాటుగా భక్తి చేస్తున్నాడు, బాగా డెప్త్లోకి వెళ్ళిపోయాడు. సంతోషం.
అయితే ఒక నెల 2 నెలలు గడిచింది. బాగా మంచిగా ఇక దేవుడితో సమీపంగా ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. తర్వాత భారం వచ్చేసింది, ఆత్మల భారం వచ్చేసింది. భారం వచ్చేసి నా మాజీ ఫ్రెండ్స్ని నేను మార్చుకోవాలి, రక్షించుకోవాలని ఆలోచన చేసుకొని వాళ్ళ కోసం తిరగటానికి బయలుదేరాడు. పేకాట ఆడేవాళ్ళు ఇళ్ళ దగ్గర ఉండరుగా, ఏ గుట్లో, ఏ పుట్లో, ఏ పొలాలు, పోలీసు వాళ్ళు కూడా ప్రవేశించలేని గుట్టలు దేవులాడుకుంటారు వాళ్ళు. పాములు, దయ్యాలు వాళ్ళ ఫ్రెండ్స్. అర్థమైందా? ఎవరు ఫ్రెండ్సు? అంతే. అయ్యే అటు పక్కబడి వెళ్ళిపోతామంటే వీళ్ళ దెబ్బకి, అమ్మ వీళ్ళు నాకంటే ప్రమాదకారులని. నిజం. పాములు కూడా వాళ్ళ దగ్గరకు ఉండవు. ఎందుకంటే అంత సీరియస్గా జాగ్రత్త రెడీ చేసుకుంటుంటారు. పోయి పాములు కనపడ్డా సరే వీళ్ళ దెబ్బకి పరారైపోతూ ఉంటారు. అంత వ్యసనం అది, జూదం. వీడికి తిరగటం మొదలుపెట్టాడు. దేవుడి సన్నిధిలో ఉండేవాడు, దేవునితో గడిపేవాడు, దేవునికి ప్రార్థన చేయాలా, సమయం ఏమని అడగాల, దేవుడు వాడిని బట్టిస్తాడు, సువార్త చేస్తే పోయే. వీడట కాదు, వాళ్ళు ఏ గుట్టలో ఉంటారు, ఏ పొట్టలో ఉంటారు వీడికి తెలుసు. ఎందుకంటే మొత్తం ఆ మజిలీలన్నీ మనోడు రౌండ్ చేసి వచ్చినాడు కదా. ఫస్ట్ ఇంటికి వెళ్తే భార్య, ఏమాయి లేడా వాడు, ఎందుకుంటాడన్నా, నువ్వు మారావని అందరూ మారుతారా? వాడికి పాము గర్వ, ఏ గుట్టలో తెచ్చాడో తాళిబొట్టు కూడా తీసుకెళ్ళాడన్నా అంది. అమ్మాయి బాధపడవాకులే, నేను మారుస్తాలే వాడిని, మారుస్తాలే. ఆడెక్కడుంటాడు నాకు తెలుసులేదు. పోన్నా నీలాగా తీసుకెళ్ళన్నా, చర్చికి తీసుకెళ్ళన్నా, నువ్వు మారినట్టు ఆ దౌర్భాగ్యుని కూడా మార్చన్నా, అంత అన్నం తింటామన్నా, వాడి సంపాదన పాడుగాను. వీళ్ళు మామూలు కదా. డబ్బులు వేసుకొచ్చాడు అనుకో, ఆట గెలిచి, ఏమండి వచ్చినాయా, మరి నా నాన్నతాడు సంగతి ఏందంటదేమో. పోగొట్టినప్పుడు ఇటు ధనంజయ్య, ఇటు కాష్టం కావాలని తిడతాడు. ఏమి ఎగబడి ఆ డబ్బులు తీసుకెళ్ళి బీరువాలో పెడుతుంటుంది, ఎంకరేజ్ చేసిద్ది. పోగొట్టు వచ్చినప్పుడే శాపనార్థాలు పెట్టిద్ది. వీళ్ళ దగ్గర కూడా ఉందిలే, అందరు కాదు, కొంతమంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. సరే వాడు పోయాడు, ఎట్లనో ఏ గుట్టల్లో ఉన్నాడో వాడు, ఎంత దూరం పోయాడు, నడుచుకుంటూ పోయాడు. పోయేటప్పటికి వాడు మంచి రసకందాయంలో ఉన్నాడు. వాడు డబ్బులు పోగొట్టుకొని ఉన్నాడు, కాసినే ఉన్నాయి డబ్బులు, ఇక 2-3 ఆటలకన్నమాట. వీడు వాడిని చూశాడు, దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడు రెడీ చేసుకుంటున్నాడు. ఎరా, అరే బుద్ధి లేదురా నీకు, ఎందుకురా నువ్వు మారవా? మొన్న నాకేం చెప్పారు, నువ్వు వస్తాను మారుతాను అన్నావు కదరా, ఇది ఈ ఆట మానుకుంటాను, నేను కూడా నీలాగా పద్ధతిగా బతుకుతాను అని చెప్పావు కదరా నాకు, ఏంది మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చున్నా, లే పదంలే అన్నాడు. బాగుంది అంతవరకు సీరియస్గా. వాడేమన్నాడు, అరే చెప్పిన మాట నిజమే కానీ ఏందో ఈ ఒక్కటన్నా చేసి, ఈ ఒక్క ఆటన్నా ఏదన్నా వచ్చిద్దేమని వచ్చారా, డబ్బులన్నీ పోయినాయి, కొంచెం ఆగురా ఈ ఒక్క ఆట ఆడనేరా అని వాడికి వెళ్ళి కూడా చూడకుండా వీడి ముక్కలే చూసుకుంటున్నాడు, ఆ పేక ముక్కలు. డబ్బులు పోయినాయి అన్నాడు, ఈ ఒక్క ఆట అన్నాడు కాదు, నిలబడ్డాడు. వీడు నిలబడి వాడు ముక్కను ఎట్లా సెట్ చేస్తున్నాడు చూస్తున్నాడు. వీడు సీనియర్ కదా, వీడు వాడు ముక్క రాంగ్ సెట్ చేసుకుంటున్నాడు. ఏదో వీడంత నైపుణ్యంగా సెట్ చేయట్లే వాడు. ఈ ఒక్కాట అన్నాడు కదా, నీకు నిలబడి చూస్తా వాడికి సలహా ఇస్తున్నాడు. అదే అట్లా పెడుతున్నా, ఈ సెట్ చేయి అని ఈడు వాడికి సలహా ఇస్తున్నాడు. అయినా ఆట పోయింది. ఆడు చూశాడు, ఏదిరా ఏంది బోడి సలహా బలే ఇచ్చావే, పోయిందిగా అని మళ్ళీ ఆట స్టార్ట్ చేశాడు. రారా నువ్వు వస్తానంటే ఏంది వచ్చేది, అది పోయిందిగా, ఇంకొక ఆటేసి వస్తాను. మళ్ళా సలహా చెప్పాడు, మళ్ళా పోయింది. ఇక వాడు ఈ నరవటం కాదు, ఈడే వాడిని అరుస్తున్నాడు. ఎన్ని రోజుల నుంచి ఆడుతున్నారు నువ్వు, తెలియని వాడికి ఎందుకురా ఆట, అదేమంటే డబ్బులు పోయినాడు, ఇలాంటి ఎదవలో పోకేం చేస్తలే అక్కలే అని వాడిని లేపి ఈడు కూర్చున్నాడు. ఇప్పుడు ఎవడిని మార్చాడు? అది ప్రమాదం. అందుకు చెప్పాడు యేసయ్య ఏమనంటే, నాతో ఉండాలి మొట్టమొదట, తర్వాత పరిచర్య.
కానీ ఆయనతో ఉండుట అనే మెట్టు ఒకటి ఎక్కకుండా పరిచర్య మెట్టు సంపూర్ణంగా ఎక్కలేడు. సరిగ్గా దేవుని పని చేయాలి, నీ ద్వారా జరగాలి అని నీకు ఆశ ఉంటే మొదట నీవు దేవునితో ఉండిన అనుభవాన్ని సాధన చేయాలి. ఒక విశ్వాసి కంటే కూడా మించిన భక్తి సాధన నీలో, నాలో, మనలో జరిగితే అప్పుడు నీ ద్వారా దేవుని పని జరుగుతుంది. భయంకర సత్యం అని చెప్పాను ఇది. నేను వింటున్నావా? నువ్వే కదరా నాకు ఫోన్ ఇచ్చిందంటావా? నేనే చెబుతున్నా. ఇప్పుడు సిర అవతల పడేసాయి. నేను ఫోన్కి అందుబాటులోకి వస్తేనే శాలెమన్నతో నేను అనుబంధం కలిగి ఉంటా, ఫోన్కి అందకపోతే శాలెమన్నను వదిలేస్తానంటే అట్లాంటి వాళ్ళు నాకు వద్దు. అసలు వాళ్ళు నా భక్తులప్పుడు కొత్త దేవుడండి అని వాడు పాడాడు కదా సైతాను, అట్లాగా నా భక్తులు అన్నమాట. నేను అందినా అందకపోయినా నేను చెప్పిన యేసుతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు నాకు సహోదరుడు. అట్లాంటి వాళ్ళు 10 మంది అయినా చాలు, కిరీటం వచ్చింది నాకు. కానీ నాతో అనుబంధాన్ని కోరుకో నేను అందకపోతే అలిగే రకాలు 10 లక్షల మంది అయినా 10 కోట్ల మంది అయినా కూడా నాకు తన్నులు తిట్లు తప్ప అక్కడ ఏం రావు. ఏంటి ప్రభా ఇంతమందిని తీసుకొస్తే అంటే ఎవరికి శిష్యులరా వీళ్ళు, ఎవరికి భక్తులు, నీకా నాకా అని అడుగుతాడు. నీకే ప్రభా అంటే ఎక్కడరా, నాకు పూర్తిగా నీతోనే అనుబంధం ఏర్పరిచేటట్టు చేసావు కదరా, వాళ్ళకి నాకు సంబంధం ఎక్కడుంది అసలు అని అడుగుతాడు. నా తపనంతా ఏంటంటే అందరినీ దేవునికి లింక్ చేయాలని. సాతానుగాడేమో మనుషులకి లింక్ చేయడానికి అటుగాలే, ఇటు చూడు, వెనకెళ్ళి చూడు. తప్పు 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 తప్పు. ఇంకొకటి కూడా చెప్తా వినండి. దేవునికి సమయం ఇవ్వకుండా పొద్దస్తమానం మనుషులతోనే గడుపుతున్నవాడు ఒట్టి గ్లాస్ తీసుకొచ్చి నీ నోటికి అందిస్తున్నాడు అన్న సంగతి విశ్వాసి గుర్తుపట్టును. మళ్ళీ చెప్తున్నా, ఖాళీ గ్లాస్, ఇందులో నీళ్ళు ఉన్నాయా, కనపడుతున్నాయా? ఖాళీ గ్లాస్ తెచ్చి నీ నోటికి అందిస్తున్నాడు, చొక్క నీళ్ళు వస్తాయా? ఖాళీ గ్లాస్ ఏంటి? సేవకుడు కదా, సేవకుడే. వాడిని కాస్త దేవుని దగ్గర కూర్చొని ఎక్కడ నింపుకొని ఇచ్చావు నువ్వు? ఎక్కడ నింపనిచ్చావు? నువ్వు సమస్య చెప్పి ఇంకొకళ్ళ సమస్య చెప్పి ఇంకొకళ్ళ సమస్య చెప్పి ఇంకొకళ్ళకి అందుబాటులోకి రావాలని ఇంకొకళ్ళకి అందుబాటులోకి రావాలని ఇంకొకళ్ళకి అందుబాటులోకి రావాలని తిప్పి 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 ఆ ఉన్న జీవజలం కాస్త అయిపోయింది. పోయి దేవుని దగ్గర కూర్చోడానికి మనోడి టైం లేదు. ఇప్పుడు ఒట్టి గ్లాస్ తీసుకొచ్చి హల్లెలూయా గ్లోరీ టు లార్డ్ జీసస్ హల్లెలూయా హల్లెలూయా అంటున్నాడు. ఏది? ఆహా భలే గద్దించాడే, నిజంగా నాకు కూడా ఏదో దప్పికి తీరినట్టే ఉంది అని. ఎండమావిలో జలం తృప్తి తీర్చుకున్నట్టుగా ఎండమావి దాహం తీరిద్దా? ఎంత డేంజర్ అయిపోయిందో చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఎంత ప్రమాదం అయిపోయిందో దైవజనుడి బతుకు. ఇది అందరూ కూడా గుర్తించాల్సిన సత్యం. విశ్వాసులు నేర్చుకోవాలి, దైవజనుడు కూడా నేర్చుకోవాలి. అమ్మో ప్రజలకు అందుబాటులో ఉండకపోతే వెళ్ళిపోతారేమో, ప్రజలకు అందుబాటులో ఉండకపోతే వేరే సంఘానికి వెళ్ళిపోతారేమో, ప్రజలకు అందుబాటులో ఉండకపోతే నా లైవ్లో ఏంటది వ్యూవర్సా ఏం వాళ్ళ తలకాయో ఆ సంఖ్య తగ్గిపోయిద్దేమో, నేను అందుబాటులో ఉండకపోతే ఈ సంఖ్య తగ్గిపోయిద్దేమో. పోటీ కాదు. అంటే ఎవరి వైపు తిప్పబడ్డారు? సౌలులాగా అయిపోయింది మైండ్. అయిపోతుంది. సౌలును రాజు చేసింది దేవుడు, దేవునికి భయపడట్లా, జనులకు జడిసి అని ఉంది. చూడు ఒక్కసారి, తర్వాత చూస్తారు. ఇప్పుడు లైవ్లోకి ఎంతమంది వచ్చారు నాకు తెలీదు, అందరికీ ఉపయోగపడిద్ది. తర్వాత చూస్తారు, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అందుకని చెప్తున్నా, అందరికీ చెప్తున్నా. నేను కూడా జాగ్రత్త పడాల్సింది ఇందులో.
ఇందులో ఎవరు కేటాయింపులు లేదు, అందరూ ఎవడికోడు జాగ్రత్త పడాల్సిందే. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. సౌలు జనులకు దడిసి ఆ, వారి మాట వినినందున ఆ, నేను యెహోవా ఆజ్ఞను ఆ. నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకున్నాను అన్నాడు. దైవ సేవ చేయాలి అనుకునే వారికి, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఇది ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య అంశము. జనులకు భయపడకూడదు, వాళ్ళ దయాదాక్షిణ్యాలను ఆశించకూడదు. జనులకు భయపడ్డా, వాళ్ళ దయాదాక్షిణ్యాలు కోరినా దాన్ని బట్టి వాళ్ళు నిన్ను పక్కకు లాగుతారు. ఎక్కడి నుంచి లాగుతారంటే యేసయ్య కౌగిట్లో నుంచి పక్కకు తీస్తారు. ఎక్కడి నుంచి? ఖచ్చితంగా యేసయ్య కౌగిట్లో నుంచి పక్కకు తీసేస్తారు. ఎప్పుడైతే యేసయ్య కౌగిట్లో నుంచి పక్కకి వెళ్ళిపోయావో, ఇక ద్రాక్షావల్లి ఉపమానం తెలుసు కదా మీకు. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించరన్న మాట గుర్తుందిగా. రైట్. ఇప్పుడు ఈ తీగను ఏం చేస్తారు తెలుసా? ఆ కాండం నుండి వేరు చేసి పడేస్తారు. ఇంకా తీగకు సారం రాకపోగా ఉన్న సారం చచ్చి ఎండిపోయి ఇక దానివల్ల ఏ మనుషులైతే ఆ వ్యక్తి దగ్గర దేవుని జీవాన్ని చూసి పట్టుకొని లాగారో వాళ్ళు ఆ జీవం పోయిన తర్వాత ఇసిరి అవతల పడేసి ఆ జీవం ఉన్న మరొకరిని వెతుక్కుంటారు. అర్థమైందా? ఇప్పుడు ఎవరు ముఖ్యం తమ్ముడు? అందరు నోరు తెరిచి చెప్పండి. దేవుని పని చేయాలనుకునేవాళ్ళు చెప్పండి, పెద్దగా చెప్పండి. ఎంతమంది పట్టుకు లాగినా యేసయ్య కౌగిలి వదలటానికి వీల్లేదు దైవజనుడు. ఎందుకంటే నిన్ను పట్టుకొని లాగే వాళ్ళందరికీ, నీ దగ్గర నుండి కోరుకునే వాళ్ళందరికీ న్యాయం నువ్వు చేయాలి అంటే యేసయ్య జీవం నీలో స్రవిస్తూ ఉండాలి. ఆ జీవం నీలో ప్రవహిస్తేనే నీలో నుండి ఆ దేవుని జీవం బయలుదేరి అనేకుల ఆకలి తీర్చగలిగింది. నేను విశ్వాసుల్ని తప్పు పట్టట్లా, వాళ్ళ తప్పు లేదు. విశ్వాసుల్ని తప్పు పట్టట్లా, వాళ్ళది తప్పు కాదు. పసి పిల్లలెంతో వాళ్ళంతా. ఓపెన్గా చెప్పాలంటే మా అమ్మ నాన్న 8 మంది సంతానాన్ని కన్నారు. 5 ఆడపిల్లల్ని కన్నారు, 3 మగపిల్లల్ని కన్నారు. స్టార్టింగ్లోనే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లగాడు పసిప్రాయంలోనే ముగించారు యాత్ర. 6 నిలబడ్డాం. 6లో 2002లో ఒక అక్క నిద్రించింది. ఇప్పుడు 5 ఉన్నాం. అర్థమైందా? పెద్ద అక్కనే కన్నది అమ్మ. ఇక పెద్దక్క బాధ్యతలే చూసుకుంటా ఉంటే రెండో దానికి జన్మ ఎక్కడా? అవునా? సరే, పెద్దదాన్ని రెండో దాన్ని చూసుకుంటా ఉంటే మూడో అక్కకి జన్మ ఎక్కడా? అవునా? అంటే ఇటు బిడ్డల్ని చూసుకుంటానే మళ్ళా మరొకరికి జన్మనిచ్చినట్లు ఆమె చర్య తీసుకోవాల్సి ఉన్నది. ఇది జస్ట్ అర్థం చేసుకుంటారని చెప్తున్నా. వేరే రకంగా చెప్తే ఇంకో రకంగా, అందుకని నా తల్లిదండ్రుల మీదే పోల్చి చెప్పుకుంటున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మీయ ప్రపంచంలో కూడా ఆత్మలకు విస్తారంగా కని వాళ్ళకు న్యాయం చేయాలంటే ప్రభువుని సమీపించుట అనే ప్రక్రియ ఎప్పటికీ మానకూడదు. అది మానిన నాడు, ఆయనతో అనుబంధం ఆగిపోయిన నాడు ఉత్పత్తి ఆగిపోతుంది. నీకు టోటల్గా ఉత్పత్తి ఆగిపోతుంది, నీ వల్ల కాదు. అర్థమైందా? భార్య భర్తతో తెగతెంపులు చేసుకుంటే ఉత్పత్తి లేదు, పోషణ కూడా లేదు. ఉత్పత్తి జరగాలన్నా, ఆల్రెడీ పుట్టిన బిడ్డలకు పోషణ జరగాలన్నా భార్య ఎవరితో అనుబంధం కలిగి ఉండాలి బాబు? భర్తతో. భర్త ఆమెకు ఉత్పత్తి కొరకు సహాయపడతాడు. రెండవది
పోషణ కొరకు తనకు బిడ్డలకు సహాయపడతాడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో మనందరికీ మన సృష్టికర్త భర్త అయి ఉన్నాడు. ఆయనతో అనుబంధం ఎప్పటికీ తెగిపోకూడదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా పరిచర్య 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 అని నైట్ 12ంటికి పండుకుంటావు, తెల్లవారు 7ంటికి లెగుస్తావు, గట్టిగా గంట సేపు ప్రార్థనలో గడపవు, మళ్ళా నేను దైవజనుణ్ణి అంటున్నావు. నువ్వు ఎలా విశ్వాసనయంగా? నీకన్నా కొంతమంది విశ్వాసులను చూస్తే 4ంటికి లేచి 5ంటికి లేచి నేను చూస్తాను తెల్లవారుజామున, సిగ్గేస్తుంది నాకు ఒక్కోసారి. నైట్ నేను పడకకు లేటుగా వెళితే తెల్లవారుజామున నేను లేచి రాలేను కనుక, ఒకవేళ నేను వచ్చేటప్పటికే వాళ్ళు 5 గంటలకే వచ్చి ప్రార్థనలో ఉంటారు. రేపు నేను చూపిస్తా వాళ్ళ ఫొటోస్ కూడా. దగ్గరగా 40 నుంచి 60 మంది స్త్రీలు వచ్చి అక్కడ కూర్చొని డైలీ తెల్లవారుజామున 5 గంటలకు ప్రార్థన మొదలు పెడతారు. రోజు సంవత్సరాలుగా. వాళ్ళే 5ంటికి వచ్చారంటే నేను ఎన్నింటికి రావాలి సేవకుడుగా? వాళ్ళ ప్రార్థన వాళ్ళదే, నా ప్రార్థన నాదే. నేను దేవుడితో గడుపుకోవాలి. దైవజనుడా నువ్వు ఎన్నింటికి లేవాలి? ఎన్నింటికి లేవాలి? విశ్వాస కంటే దారుణం. వాళ్ళే 5ంటికి లెగిస్తే ఈయన 6 గంటలకు లెగుతాడు, 7 గంటలకు లెగుతాడు. అది ఏంటంటే నేను రాత్రి పోటు పొడిచి వచ్చాలే అంటాడు. ఏంది నువ్వు పొడిచిన పోటు? సెల్ ఫోన్ తీసుకొని పనికిమాలే అన్నీ చూసి అది తెలీదా అని నేను అనాలనిపించింది. కానీ అంటే మర్యాద కాదు కదా, అనను. వేరే వేరే టైం పాస్లన్నీ చేసి నువ్వు, నేను నైటు చాలా కష్టపడి వచ్చాను అందుకే తెల్లవారు ఆలస్యంగా లేవు. నోరు మూసుకో. నాకు చెప్తే చెప్పావు, దేవునికి చెప్పొద్దు. నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు ఏ టైంకి పండుకుంటున్నావో, ఏ టైంకి లేదు, మొత్తం చూస్తుంటాడు ఆయన. ఆయనే మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఎట్లారా నువ్వు సేవకుడివి? ఎట్లా నువ్వు నా సంబంధం? ఎట్లా నువ్వు యాజకుడివి? ఎట్లా నువ్వు లేవీయుడు? ఎట్లా నువ్వు నా పరిచారకుడివి? ఎట్లా నువ్వు నా పరిచారకురాలివి? ఎట్లా నువ్వు ఆ మాట చెబితే మరి అదేది? ఆ లక్షణం ఏది అక్కడ? ఒక సామాన్య విశ్వాస 5 గంటలు లెగిస్తే దైవజనుడు అన్నవాడు 4కే లేవాలి. అది గొప్పతనం. ఒక మెట్టు మిగలాలే. 2 అధ్యాయాలు సాధారణ విశ్వాస చదివితే 20 అధ్యాయాలు చదవాలి దేవుని దైవజనుడు అనేవాడు. కొద్దో గొప్ప ఏదో కొన్ని టైం వేస్ట్ కార్యక్రమాలు విశ్వాస చేస్తే వాడు తెలియక చేస్తున్నాడు. దైవజనుడు ఎక్కడ కూడా సమయపాలన విషయంలో రాజీ పడకుండా జాగ్రత్త పడాలి. ఇట్లా ప్రతి పార్ట్లోనూ పొద్దున సాయంత్రం విశ్వాసి ప్రార్థన చేసుకుంటే సమయమందును అసమయమందును కూడా దేవునితో గడపడానికి ఎప్పుడు దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి. కంటి కనబడ్డవాడికి కూడా సువార్త చెప్పడానికి ఇష్టపడాడు ఒక విశ్వాసి. కానీ ఏ అవకాశం చిక్కినా అవతల వాడికి సువార్త చెప్పకుండా వదిలే ప్రసక్తి లేదు అన్నట్టుగా దైవజనుడు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ కొలతలు మనలో ఉన్నాయో లేవో చూసుకుంటే అప్పుడు మనం ఏందో అర్థమైపోయింది. అంతరంగంలోనేమో పెద్ద సేవ చేయాలి, ఎక్కువ మందిని నేను సంపాదించాలి అనే ఆశ మంచిదే. ఎక్కువ మందిని రక్షించాలనుకోవటం పాపమైతే కాదు. కానీ ఆ పని నీ ద్వారా జరగాలంటే నువ్వు మనుషులతో సమయం స్పెండ్ చేస్తే కాదు కాదు కాదు. మరి ఎవరితో అంటే దేవునితో మొదట నీవు ఎక్కువ సమయం స్పెండ్ చేయాలి, గడపాలి. దేవునితో నువ్వు గడపదగిన సమయం అంతా గడిపిన తరువాత అవకాశాలు దేవుడు నీ ముందుకు రప్పిస్తాడు. అప్పుడు నువ్వు మాట్లాడాలి ప్రజలతో. 30 సంవత్సరాలకు సేవకు వచ్చాడండి, 3.5 ఏళ్ళు కాస్త అటు ఇటుగా చేశాడండి. అప్పుడు మొదలుపెట్టి అగ్ని వేస్తేనండి ఎప్పటికీ ఆరిపోకుండా మండుతానే ఉందండి. ఎవరైనా అబ్బా భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది మండుచుండవలనని, ఇప్పటికే మండుచుండవలని ఎంతో కోరుచున్నాను అన్నాడు. గుర్తుందా వచనం? అప్పుడు వచ్చేసాడా? ఎంత వయసుకు వచ్చేసాడు? 30 ఏళ్ళకి. బ్రదర్ 30 ఏళ్ళ కంటే 30 ఏళ్ళకి ఆత్మలు కనపడ్డారు, వాళ్ళకి రక్షణ సువార్త చెప్పాలని ముందుకొచ్చావు నువ్వు యేసయ్య.
అంటే ఆ 30 సంవత్సరాలలో చిన్ననాటి నుంచి నీకు ఎంతోమంది కళ్ళ ముందు నశించిపోతుంటే కనపడలేదా? ఏమయ్యా భారం ఉందంటాయా నీకు? అసలు బాధ్యత ఉందా అసలు నీకు? అంతగా ఆత్మలు నశించిపోతుంటే చక్క పని చేసుకుంటుంటా. అదే 20 ఏళ్ళకి వస్తే ఇంకెంత బాగుండు. 13.5 ఏళ్ళు సేవ సూపర్గా ఉండేది. అసలు ప్రపంచం మొత్తం మారిపోయేది. తెలుసులే, ఆ వచనం తెలియకుండా ఎందుకు ఉంటుంది? భూమి మీద అగ్నివేయ వచ్చి తిన్న వచనం తెలియదా మీకు? ఆ లూకాసు వార్త 12వ అధ్యాయము 45వ వచనమా 9? అదంట 9 ఉంటుందిలే. అండర్లైన్ చేసుకొని నాకు వెళ్ళి చూడండి. జస్ట్ ఎందుకు ఆగాడు 30 ఏళ్ళు అంటే, పండితులు ఒక రబ్బూనిగా ఆయన లైన్లోకి రావాలంటే కనీసం 30 ఏళ్ళు కావాలి, అది ఇదని ఏదో చెప్తారు. దాన్ని అటు ఉంచితే ఆ 30 సంవత్సరాలు ఆయన ఓన్లీ చెక్క పనే కాదు, ఓన్లీ చెక్క పని చేసుకుంటూనే కాదు, ఆయన దేవునితో గడిపాడు. మనకు తెలిసి బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తీసం పొందిన తర్వాతనే అనుకుంటాం మనం. కాదు. ఆ 30 సంవత్సరాలు కూడా ఆయన దేవునితో అనుబంధం కలిగి ఉన్నాడు. దేవుని దగ్గర నుండి వాక్కు పొందుతానే ఉన్నాడు. యేసయ్య వాక్కు పొందుతా ఉన్నాడు కాబట్టే కరెక్ట్గా టైం వచ్చిందని గుర్తించి లైన్లోకి వచ్చాడు. దేవునితో సంబంధం కలిగి ఉండకపోతే 30 ఇయర్స్కి లైన్లోకి రావాలన్న విషయం ఆయనకి ఎలా తెలిసిందే? చెప్పండి ఒకసారి. 30 ఏళ్ళు దేవునితో అనుబంధం కలిగి ఉండకపోతే పాపరహితమైన జీవితం ఎలా సాధ్యమైంది యేసయ్యకి? చెప్పండి నాకు. పాపరహిత జీవితం, పాపం లేని జీవితం అంటే ఆయన బ్లడ్లో పాపం లేదు కాబట్టి ఆయనకి పాపం చేసే పరిస్థితి రాలేదు. ఒకవేళ అలాంటి శోధన వచ్చినా ఆయన దాన్ని ఈజీగా జయించగలిగాడు. ఎందుకంటే బ్లడ్లో లేదు కదా పాపం అంటారేమో. మరి అట్లయితే ఆదాము బ్లడ్లో లేదు కదా. ఆదాము సృష్టించబడినప్పుడు ఆదాము బ్లడ్ పాపంతో ఉందా, పరిశుద్ధమైన రక్తమేనా? చెప్పండి ఒక్కరో నాకు. అది హవ రక్తం కూడా పరిశుద్ధమైంది ఒక దశలో. ఎప్పుడు అది మలినం అయిపోయింది అంటే ఆజ్ఞ అతిక్రమం జరిగినప్పుడు. అది మలినమైన తర్వాత, పాప పంకిలమైన తర్వాత మనం పుట్టాం కనుక వాళ్ళ నుండి పాపం అనే జబ్బు మనకు సంక్రమించింది. ప్రారంభంలో అయితే ఆ రోగం వాళ్ళకి లేదుగా, అప్పుడు వాళ్ళది పరిశుద్ధ రక్తమేగా. పరిశుద్ధ రక్తం ఒకటి కలిగి ఉన్నప్పటికీ పాపం చేసే అవకాశం ఉందిగా. మరి ఈ లెక్క ప్రకారం యేసయ్య కూడా మెత్తబడితే పాపం చేసే అవకాశం లేదా? కానీ చెయ్యాలా. అందుకు ఆయన స్పెషల్. అర్థమైందా లేకపోతే మళ్ళీ చెప్పేదా? బ్లడ్లో పాపం లేనంత మాత్రాన పాపం చేసే ఛాన్స్ లేదా? ఉంది అంటానికి ఆదామే మనకు సాక్ష్యం. బలహీనపడ్డాడుగా, అలాగే నేను కూడా పడవచ్చుగా. ఈయన పడడు. ఎందుకో తెలుసా? అరే ఈయన పసికందుగా ఉన్నప్పటి నుంచే ఆయన లైఫ్ స్టైలే వేరు. 12 ఏళ్ల ప్రాయములు ఏమన్నాడు తల్లిదండ్రులతో? నేను నా తండ్రి కార్యములలో ఉండవలెనని మీరు ఎరుగరా? అవునా? ఆ ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు లోబడి ఉండెను అనుంది లూకాలోనే. తల్లిదండ్రులకు లోబడి 12 నుంచి 18 సంవత్సరాలు అంటే 30 ఏళ్ళు వచ్చిన దాకా తల్లిదండ్రులతో గడిపాడు. తండ్రికి చేదోడు వాదోడుగా సహాయకుడుగా ఉన్నాడు. వర్క్ చేశాడు. చేస్తూ ఈ తండ్రికి సహాయకుడుగా ఉంటూనే ఆ తండ్రితో అనుబంధం కలిగి ఉన్నాడు. 30 ఏళ్ళు యేసయ్య నడతను గుర్తించిన తరువాత తండ్రి యేసు బాప్తిస్మం పొంది ఒడ్డుకు రాగానే ఆ 30 ఏళ్ళ అనుభవాన్ని చూశాడు కనుక సాక్ష్యం ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఇంతవరకు ఎంతో మంది భూమి మీద పుట్టారు, ఈ వయసుకు వచ్చారు, కానీ ఎవ్వరూ నన్ను సంతోష పెట్టలేదు. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతడు నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానంటే అర్థమైంది. ఇతని కోసం అండి నేను చూస్తున్నాను అంటే ఇంకెవరి కోసం నేను చూడట్లేదనే అర్థం. ఈయన యందు నేను ఆనందించున్నానంటే అర్థమైంది ఇంకెవరి యందు నేను
ఆనందించలేకపోయాను, నన్ను ఇంతగా ఆనంద పెట్టినోడు ఇంకొకడు లేడు అని ఆ 30 ఏళ్ల జీవిత అనుభవాన్ని ఎరిగిన వాడే తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, ఎందుకని 30 ఏళ్ళు ఆగాడు? 20 ఏళ్లకు రావచ్చు కదా అంటే అదే చెప్తున్నాను, వినండి. అక్కడే ఉంది. ఈ 30 సంవత్సరాలు ఆయన, పండితులు చెప్పే వేరే కారణాలు ఏవో అయితే అయి ఉండొచ్చు. మరొక కారణం ఏంటంటే, ఈ 30 ఏళ్ళు ఆయన దేవునికి అందుబాటులో ఉన్నాడు. తల్లిదండ్రులకు బాధ్యతలు నెరవేర్చి పరలోక తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? నేను లైన్లోనికి రావటానికి మార్గము సరళపరచు తండ్రి. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఎవరికైనా సువార్త చెప్పి 4 ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదించాలంటే దారి ఎవరు చూపించాలో తెలుసా? ఎవరు చూపించాలి? ఎవరు మాట్లాడాలి? ఎవరు వాడుకోవాలి? నువ్వు కష్టపడి నీ టాలెంట్ అంతా చూపించి, నీ లాజిక్ అంతా చూపించి మెసేజ్ చెప్తావు. అది వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ లైన్లోకి రావాలంటే వాని హృదయాన్ని ముందు సిద్ధపరచాల్సింది దేవుడే. లేకపోతే ఎండిపోయిన నెలలో తీసుకెళ్ళి ఎంత మంచి విత్తనం నాటిని ఆడమొలిసిద్ది, పిచ్చి తెలివి కాకపోతే. కాబట్టి విత్తనాలు నా దగ్గర ఉన్నాయని టైం చూసుకోకుండా, సందర్భం చూసుకోకుండా, తార్ రోడ్డు చూసుకోకుండా, మట్టి రోడ్డు చూసుకోకుండా, అది మెత్తటి మట్టి ఏ మట్టి ఎట్లా ఉంది ఏం చూసుకోకుండా విత్తనాలు వచ్చినాయో అని చెప్పి అవి తీసుకొని చల్లుకోవడానికి బయలుదేరితే ఏం మొలిపిస్తావు బాబు? విత్తనాలు నీ చేత ఉన్నాయి, మంచిదే కానీ, మంచి విత్తనాలు ఉన్నాయి, ఇంకా మంచిదే కానీ, అవి చల్లటానికి మానవుని హృదయం అనే నేలను దేవుడు చదును చేయాలి, దేవుడు రెడీ చేయాలి. అది సిద్ధపరచబడాలి అంటే మొదట నీవు దేవునికి అందుబాటులో ఉండి, దేవా నాకు లైన్ క్లియర్ చేయి, మార్గం సరళపరచు. ఆ విజ్ఞాపన చేస్తే యోహాను లైన్లోకి వచ్చాడు. బాప్తీసం ఇచ్చు యోహాను ఏమన్నాడు తెలుసా? ప్రభువు మార్గములను సరళపరచడానికి వచ్చాను అన్నాడు. కొట్టు, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభు త్రోవలను సరళము చేయండి, ప్రభు మార్గమును చక్క చేయండి. ప్రభు త్రోవను సరళపరచండి అని, ప్రభువుకు త్రోవ సరళము చేయండి, అరణ్యములో కేకవేయి ఒకని శబ్దం అన్నాడు. చూడండి, ఈ శబ్దమైన యోహాను, ఆ శబ్దం ఇచ్చే యోహాను లైన్లోకి రావడానికి యేసయ్య ముందుగానే తండ్రితో అనుబంధం కలిగి తండ్రితో మాట్లాడుకున్నాడు. ఇక నేను లైన్లోకి రావడానికి మార్గం సరళపరచంటే ఎక్కడిదక్కడ మొత్తం సెటరైట్ చేసి అప్పుడు యేసయ్యను లైన్లోకి తెస్తే ఇక వెళ్ళిన దగ్గరల్లా అగ్గినే. మరి ఆయన మార్గం సరళపరిచిన దాకా తండ్రి చిత్త ప్రకారం అలాగా తండ్రి దగ్గర కనిపెట్టుకున్నాడా లేదా చెప్పండి. మరి అరే, దేవుని దగ్గర కూర్చొని, దేవుని దగ్గర కనిపెట్టుకొని, దేవుని దగ్గర శక్తి పొందుకొని లైన్లోకి వెళ్ళాలి. అట్లా కాకుండా ఏదో కాస్త అవగాహన వచ్చిందని పరిగెత్తుకుంటా పోయి దేవుణ్ణి పక్కన పెడితే నువ్వు ఉన్న జీవాన్ని కోల్పోతావు. ఎండిపోయిన స్థితిలో ఉన్న నువ్వు ఎంత తిప్పలు పడ్డా అక్కడ ఆత్మలో చైతన్యం కలగదో. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. విశ్వాసులకి ఆశ ఉంటుంది, నేను కూడా దేవుని పని చేయాలి, ఆత్మల్ని ప్రభావితం చేయాలి, జీవితాలు వెలిగించాలని ఆశ అందరికీ ఉంటుంది. అది నీ ద్వారా నా ద్వారా జరగాలంటే మనం దేవునికి సమీపమై దేవునితో లింక్ తెగిపోకుండా జాగ్రత్త పడాలి. కానీ విశ్వాసుల అమాయకులు పసిపిల్లల వంటి వారు. పసిపిల్లలకి ఏం తెలుసండి? ఇందాక నేను ఫోనుకు అందుబాటులో లేకపోతే నన్ను వద్దనుకున్న వాళ్ళని నేను వదిలేసుకుంటానని నేను అన్నాను కదా. అది భక్తుని కోసం అన్నాను, వాళ్ళ మీద నాకు ఏవగింపుతో కాదు, విశ్వాసుల మీద నాకు అసహ్యంతో కాదు. వాళ్ళ అమాయకత్వం నాకు తెలిసి నేను ఆ మాట అన్నా. ఎందుకంటే పసిపిల్లల వంటి వారు. తండ్రికి ఉపచారం చేయడానికి తల్లి పోతే పిల్లలు ఏం చేస్తారు? ఏడుస్తూ ఉంటారు, అమ్మా అని. అవునా? పిల్లలు ఏడుస్తారండి. 3 పిల్లలు కన్నా తల్లి అనుకుందాం. భర్తకు ఉపచారం చేయడానికి, ఆయన బాధ్యతలు నెరవేర్చడానికి తల్లి పిల్లల్ని ఒక దగ్గర నుంచి వెళ్ళిందనుకో, ఈ పిల్లలు ఏం చేస్తారు? ఏడ్చి గగ్గోలు పెట్టి గావు కేకలేసి తల్లి పరిగెత్తేటట్టు చేస్తారు. అరే, పిల్లలు ఏడిపిస్తూ ఉన్నారు, పిల్లలు పాపం పసిబిడ్డలు అని వాళ్ళ దగ్గరే తల్లి ఉండిపోతే ఇందాక నేను చెప్పిన 2 నష్టాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? ఒకటి, రెండోది అది ఆగిపోతాయి.
అవి రెండు కూడా తల్లి పొంది బిడ్డలకు న్యాయం జరగాలి, ఇంకా క్రొత్త వారికి జన్మ దొరకాలి అంటే ఖచ్చితంగా తండ్రి బాధ్యతలు తల్లి నెరవేర్చవలసి ఉన్నది. ఎలాగా? యేసయ్య దగ్గరికి మనం చేరకుండా, ఆయనతో అంటుకట్టబడకుండా మన అమాయకపు బిడ్డలైన విశ్వాసులే లాగుతారు పక్కకి, గగ్గోలు పెడతారు, గావుకేకలు పెడతారు, ఏడుస్తారు, మమ్మల్ని పట్టించుకో అన్నయ్యా అంటారు. ఆకలి అవుతుంది అన్నం పెట్టి అన్నయ్య అంటారు. పిల్లలు తల్లిని అడుగుతారు, మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ అంటే, డాడీ డబ్బులు ఇయనిండ్రా, నేనేం పైసలు సంపాదిస్తున్నానా, తెస్తుందా ఆయన, నాకు మీ చాకరీ సరిపోయింది, మరి ఆకలి అవుతుంది అంటున్నారు, కడుపులు నింపాలంటే ఆయన పైసలు ఇవ్వాలి కదరా, పోయి తెచ్చుకొని పైసలు అడుక్కొని తెచ్చుకొనియండి. ఏమొద్దు నువ్వు వెళ్ళొద్దు మాకు ఆకలి అవుతుంది అంటే ఏం చేసింది, నన్ను పీక్కొని తినండి అంటది. నన్ను పీక్కొని తినండి రా, నా మాంసం ఎముకలు తినేసేయండి అంట. సో వాళ్ళ కడుపులు నింపాలంటే ఎక్కడికి వెళ్ళాలా? బలవంతంగా వాళ్ళని అక్కడ ఊరుకోబెట్టి వెళ్ళాలి. అందుకు వాక్యం చెప్పింది, ఆయన బలవంతముగా వారిని పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా పోయెను అని. ఆ మాట ఉంది తెలుసా బైబిల్లో మీకు? ఆయన బలవంతంగా వారిని పంపేశాడంట జన సమూహాలని. అంటే పోలా, మేము ఉంటాంలే ప్రభా, మేము ఉంటాంలే ప్రభా, పండి మొత్తం పండి పండి కాళ్ళే ప్రభా, బా. మరి మామూలు చెబితే పోరగా జనం. ఒక్కోసారి నేను కూడా సీరియస్, నేను మౌనంగా ఉన్నాను అనుకో, నవ్వుతా అంటా ఉన్నాను అనుకో, ఇక వాళ్ళు ఒక మొక్కతో పోయేది అరగంట మీటింగ్ వేస్తారు అన్నయ్య అనుకుంటా. ఇక నేను లేని దాన్ని తెచ్చిపెట్టుకుంటాను అనమాట, యాక్షన్ అని. ఇక ముఖంలో క్రౌర్యం తీసుకొచ్చి అలాగా సీరియస్గా పెడితే ఏదో టెంపర్లో ఉన్నట్టున్నాడు, ఎందుకు ఇప్పుడు ఎన్నికలు తెచ్చుకోవటం, 2 మొక్కలు ప్రార్థన చేసుకొని పోదామని చెప్పని వచ్చి తల ఉంచుకున్నాను. ప్రార్థన అడుగు ఏంది అంటాను, ప్రార్థన చేయన్నయ్య, కళ్ళు మూసుకో ప్రార్థన పో. ఎవరో గద్దించినట్టున్నారు, లేకపోతే అన్నట్టు ఉన్నాడు, పక్కన వచ్చిన మనిషితో కూడా చెప్తారన్నమాట. ఏంది అంత కోపంగా ఉన్నాడు ఏంది అని, ఎవరో ఏదో కలిగించినట్టు ఉన్నారు, లేకపోతే అసలు ఆయన అంతా అన్నయ్య నేను తప్పించుకొని పోతుంటారు. బలవంతముగా పంపివేసి ఆయన ప్రార్థించడానికి ఏకాంతంగా వెళ్ళాడట. కొన్నిసార్లు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన వచ్చిన, బలవంతముగా పక్కకు పెట్టాలి పిల్లలే, కానీ నువ్వు భర్త దగ్గర పోషణ వారికి తీసుకొని రాకపోతే సస్తారు ఆకలితో. వాళ్ళకి తెలియదు ఆ సంగతి, విశ్వాసులకు కూడా తెలియదు. దైవజనుడు ప్రభువుతో కలిసి ఉండకపోతే అతని దగ్గర నుండి నాకు ఏ జీవం రాదన్న సంగతి వాళ్ళకి తెలియదు. అన్న మంచోడు, అన్న అందుబాటులో ఉండే బాగుండు, కానీ వాడు జీవం పొందుకోకపోతే వాడు చేస్తాడు నేను చేస్తానన్న సంగతి తెలియదు. విశ్వాసులు పసిబిడ్డలు అంటాడు, తెలియదు. దైవజనుడే గుర్తుపట్టి కొన్ని కఠిన నిర్ణయాలు చేయాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైతే సంఘానికి బోధించాలి, దేవునితో గడుపుకోవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. అప్పుడే దేవుని శక్తితో నింపబడి 10 మందికి జీవం కలిగించేటువంటి ఉపదేశం చేయగలుగుతాడు, మేలు చేయగలుగుతాడు, దేవుని శక్తిని లోకానికి చూపగలుగుతాడు, జీవితాలని కట్టగలుగుతాడు, మార్గం సరళపరుచుకొని అనేక విజయాలు సాధించగలుగుతాడు. కాబట్టి ప్రియులారా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని షోలమితి సంఘ కన్యను ఇతరులు అడిగితే, నా ప్రియుడు ధవళవర్ణుడు రక్తవర్ణుడు అని ఆమె చెప్పి తన ప్రియుని ప్రత్యేకత ఆమె అడిగిన వాళ్ళకి వర్ణించి చెప్పిద్ది. అలాగే ప్రభుని దూతలు అడిగితే, అన్యుల కన్నా నీ విశ్వాసుల ప్రత్యేకత ఏమిటి, విశ్వాసులలో నుండి ప్రత్యేకింపబడిన నీ సేవకుల ప్రత్యేకత ఏమిటి, వేరు ప్రజల కన్నా నీ ప్రజల విశేషమేమి అని ప్రభువుని అడిగితే ప్రభు చెప్పొద్దా ఏమని? షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పూసే పద్మము వంటిది. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పూసే పద్మము వంటిది. బలు రక్కసి చెట్లలో నవల్లి పద్మమంటిది,
ముడత మచ్చ కళంకము లేనిది, ముడత మచ్చ కళంకము లేనిది, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు, న్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు. వేరు ప్రజల కన్నా నీ ప్రజల విశేషమేమి అని దూతలు అడిగితే యేసయ్య చెప్పగలిగి ఉండాలి. ఇదిగో ఇది నా ప్రజల ప్రత్యేకత. ఆహా, ఇతర భక్తుల కన్నా నీ భక్తుల, ఇతర యాజకులకున్న అన్య యాజకుల కన్నా నీ యాజకుల ప్రత్యేకత ఏమిటంటే ఇదిగో ఇదే అని చెప్పాలి. యేసయ్య చెప్పడానికి ఆయనకి అవకాశం ఉండాలి. దూతల ముందు పరువు పోగొట్టుకునే పరిస్థితుల్లో యేసయ్య ఉండకూడదు. నా 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 సేవకుడు నా సేవకురాలు అంటివి కదయ్యా, వీళ్ళకంటే ఆ విశ్వాసులేనాయో 5ంటికి లెగుతున్నారు, వీళ్ళు 7ంటికి లెగుతున్నారు. ఓహో, ఇదే కావాలి నీ సేవకుల స్పెషల్. మళ్ళీ 7ంటికి లేచినోడు అప్పుడన్నా భారం కలిగి ఉంటాడా? ఆహా, మళ్ళా 127వ కీర్తన తీసుకుంటాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన తెలివి తెల్లారా ఎన్నింటికి లేచి 7ంటికి లేచి ఏమంటాడు? 127వ కీర్తన తీసుకొని, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము గనుక నేను. ఆ తర్వాత మీరు వేక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన కష్టార్జితం అనుభవించుచు ఉండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా, అందుకే నేను 7ంటి దాకా పండుకుంటున్నా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అటు విశ్వాసులు నేను ఎందుకు ఒకటవుతాము? విశ్వాసులు 5కు లేచినా 4కు లేచినా వాళ్ళకి తప్పదు. అది నేను యాజకుణ్ణి కదా, నేను ఆయన ప్రియుణ్ణి. ప్రియుడా, నీవు మధ్యరాత్రిలో లేచి మొర్రపెట్టి దేవునితో గడిపి నువ్వు బబ్బుంటే ఆ లెక్కలోకి వస్తావు ప్రియుడు అని. ఎందుకంటే లోకమంతా నిద్రపోతున్న వేళ నా దాసుడు మొర్రపెట్టుచున్నాడని ముచ్చట పడతాడు. శుభ్రంగా నైటు 11:30, 12 దాకా పనికిమాల వ్యవహారాలన్నీ చేసి అప్పుడు వండుకొని తెల్లవారు 7ంటికి లేచి 127వ కీర్తన చదవడం ఎంత మాత్రం మర్యాద? అందరికీ ఉపయోగపడిద్ది. నాకు నేను కూడా బోధించుకోవాలి కదా. అందుకని నాకు వాక్యము రెండు అంచులు కదా, అటు తగులుద్ది ఇటు తగులుద్దని నాకు మీకు అందరికీ కలిపి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్న విషయం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సోమరితనంతో ఉండి మళ్ళా దానికి మళ్ళా రిఫరెన్సు. ఒక కొడుకు నిద్రపోతుంటే తెల్లవారుజామున తండ్రి వచ్చి రేలే అని లేపాడంట. అబ్బా ఉండు నాన్న నిద్ర వస్తుంది అన్నాడు వీడు. లేరా దరిద్రుడా, తెల్లవారుజామున లేస్తే ఎంత మంచిదో తెలుసా నీకు? ఇదిగోటి చూడు లే అని డబ్బు కట్ట చూపించాడంట. ఏంది నాన్న అది అంటే, తెల్లవారుజామున నేను లేచి అలాగా బయటికి వెళ్ళటం వల్ల రోడ్డు మీద ఎవడో పడేసుకున్న డబ్బు కట్ట దొరికిందిరా నాకు. చూసావా తెల్లవారుజామున లేవటం వల్ల ఎంత మేలో అన్నాడంట. వీడు మళ్ళీ దుప్పటి మెల్లగా పైకి లాక్కుంటా, ఏం మేలో నాన్న, నువ్వు తెల్లవారుజామున లేచావు, డబ్బు కట్ట దొరికింది. నీకంటే ముందు లేచాడు కాబట్టి వాడు పోగొట్టుకున్నాడు. అర్థమైందా? నీకంటే ముందు లేచాడు, ఎవడో పోయాడు, వాడు పోగొట్టుకున్నాడు, అది దొరికింది. కాబట్టి లేచింది నీకు మేలు అనుకుంటున్నావు, నీకంటే ముందు లేచినోడు అది కీడు అనుకుంటున్నాడు. వాడు ఇప్పుడు దేవులాడుకుంటా ఉంటాడు, కనబడితే ఈయనా అని మళ్ళీ ముసుగులాగాడంట. మొత్తం మీద మాత్రం వీడికి నిద్ర వదలటల్లా. అట్లా ఉండకూడదు నాయన. దైవజనులారా, మీ అందరికీ వందనాలు. పందాన్ని మార్చండి, పెందలాడి పడకకు వెళ్ళండి, ఫోన్లు ఆపేసేయండి, అవకాశం ఉన్నంత వరకు వాటిని వదిలించుకోండి, స్విచ్ ఆఫ్ చేయండి అవసరమైతే. అక్కడ దాని గొంతు నులిమి
సెల్ ఫోన్ గొంతుందులమండి, అన్నీ ఎక్కడ ఏది నీకు అవరోధం ఉందో అన్నీ బ్రేక్ చేసేసేయండి. పెందలకడనే పడకకు వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, విశ్రాంతి పొందండి. అవకాశం ఉంటే లోక జనులకు, విశ్వాసులకు వేరుగా ప్రత్యేకమైన ప్రార్థనా సమయాన్ని మెయింటైన్ చేయండి. 2 లేక అవసరమైతే కనిపెట్టి ప్రార్థించి దేవుని స్వరం విను, దేవునితో గడుపు, కనీసం తృప్తి తీరా గడిపి అప్పుడు అవసరమైతే కాసేపు ప్రార్థన చేసుకుని పండుకో. నువ్వు 1 గంట లేట్ అయినా లేచినా ఇబ్బంది లేదు. కుటుంబ సభ్యులకు కూడా రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన ఏ జామును లేస్తాడో, ఏ జామును మోకాళ్ళు లేస్తాడో అర్థం కాదు. ఆయన ఇప్పుడు పండుకున్నాడు, మేము లేపాలంటే భయం మాకు, ఎందుకంటే దేవునితో గడుపుకున్నాడు ఆయన అని వాళ్ళు కూడా సప్పుడు కూడా కాకుండా పక్కకి వెళ్ళిపోతారు. నువ్వు నైట్ అంతా వేరే రకంగా కాలక్షేపం చేస్తా, నువ్వు తెల్లవారుజామున లేవకుండా కనీసం 4ంటికి తీసే, కనీసం 5ంటికి లేచి మోకాళ్ళు లేచి దేవుణ్ణి స్తుతించకుండా, ప్రార్థన చేయకుండా, దేవునితో గడపకుండా నేను పోటు పొడుస్తా, సేవ చేస్తా. ఏంది నువ్వు చేసేది? నీ బొంద. కొన్ని అలవాట్లు మార్చుకోవాలి, కొన్ని పద్ధతులు మార్చుకోవాలి. లోకస్తుడి కన్నా విశ్వాసి మిగలాలి, విశ్వాసి కన్నా యాజకుడు, అదే దైవజనుడు అనేవాడు మిగలాలి. ఆ అనుభవాలు నేర్చుకున్నప్పుడు, సాధన చేయనప్పుడు విశ్వాసి సేవకుడు ఈక్వల్ అయినప్పుడు ఇంకా ప్రత్యేకత ఏముంది? గొప్పతనం ఏముంది? మార్పు రావద్దా? మార్పు ఉండొద్దా? పొద్దున సాయంత్రం చేసేవాడు విశ్వాస అయితే, సమయం దొరికినప్పుడల్లా మోకాళ్ళేసి దేవునితో గడిపేవాడు దైవజనుడు. ఈ ప్రకారంగా అన్నీ మీరు కంపేర్ చేసి చూసుకోండి. ఎట్లా? వాళ్ళకి నాకు వేరియేషన్ ఏంటి? వాళ్ళు కోపడ్డట్టే నేను కోపడితే తేడా ఏముంది? వాళ్ళలాగా నేను ప్రలోభిస్తే తేడా ఏముంది? వాళ్ళలాగా నేను బలహీనమైన క్రియలు చేస్తే తేడా ఏముంది? నన్ను ప్రత్యేకించుకున్నాడు కదా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మఫలమును ఫలించుట కొరకు, నాపై నా నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, నాపై నా నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఒకసారి మోకాళ్ళ మీదకి వద్దామా? ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ కూడా దయచేసి లైవ్లో ఉన్నోళ్ళు ఉన్నారు, ఎవరన్నా ఉన్నోళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ మోకాళ్ళ మీద దేవుని పాదాల చెంతకు వచ్చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు.
అందరం ప్రార్థనలో మోకాళ్ళు నీ దేవుని పాదాలు పట్టుకుందాం. రండి, సరి చేసుకుందాం, చక్కదిద్దుకుందాం, లోపాలు ఒప్పుకుందాం, మారు మనసు పొందుదాం. అన్యుల వల్ల నీవును ప్రవర్తించుచుండగా నేను దేవుని సంబంధిని ఎలా చెప్పుకుంటున్నా? అన్యుల జీవమే నీలో పనిచేస్తూ ఉండి దేవుని జీవం పనిచేయకపోతే వారికి నీకు తేడా ఏమిటి? మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉన్న అన్యజనులు నీవు ఇద్దరు ఒకే విధంగా బ్రతుకుతుంటే ఇక వారికి నీకు వేరియేషన్ ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డ నువ్వు ఆలోచించాలి. ఈ సమయంలో ప్రార్థన చేయాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. దైవజనుడా, విశ్వాసులు నీకంటే బెటర్ అన్నట్టు బతుకుతున్నావు. నేను సేవకుణ్ణి, దైవజనుణ్ణి అని చెప్తున్నావు. ఎట్లా అవుతావు? ఎలా అవుతాం మనం? విశ్వాసు కంటే ఎక్కువ భక్తి ఏది నీ దగ్గర? సమయమందును అసమయమందును ప్రార్థించుట ప్రకటించుట అన్న మెట్టేది నీకు? మధ్యరాత్రులు మేల్కొని వారికంటే ప్రత్యేకించబడిన రీతిలో నువ్వు దేవుని దగ్గర కనిపెట్టుకున్న మెట్టేది నీ దగ్గర? కనీసం తెల్లవారుజామున 4 లేచి దేవుణ్ణి స్తుతించే అనుభవం లేకుండా, దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకునే అనుభవం లేకుండా, అన్యుడు ఎలాగైతే వ్యవహరిస్తున్నాడో, విశ్వాసం ఎలాగైతే సామాన్యంగా వ్యవహరిస్తున్నాడో నువ్వు కూడా అట్లానే ప్రవర్తిస్తే నువ్వు ఎట్లా దైవజనుడు అవుతావు? ఎట్లా దైవజనురాలు అవుతావు? అసలు ఎట్లా నువ్వు? విశ్వాసులు సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు పొద్దుస్తమాను. సేవకుడు సెల్ ఫోన్, సేవకురాలు సెల్ ఫోన్. సేవకుడికి ఒక సెల్ ఫోను, సేవకురాలకు ఒక సెల్ ఫోను, పిల్లలకు తల ఒక సెల్ ఫోను. అందరు ప్రార్థన చేయాలి. ఈరోజు అందరూ కూడా పశ్చాత్తాపతులే ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఈ ప్రార్థనలో ఏకీభవించడం ఇష్టం లేని వాళ్ళు సర్దుకోండి. లైవ్లో ఉన్నోళ్ళు కూడా సర్దుకోండి. కొంతమందికి ప్రార్థన అంటే ఏమి ఇబ్బంది, ప్రార్థన చేయరు. వాక్యం వింటారు కానీ ప్రార్థన అనగానే సర్దుకుంటూ ఉంటారు. అట్లాంటి బ్యాచ్ సర్దుకోండి. ప్రార్థన చేయాలనిపించిన వాళ్ళే మోకాళ్ళుని దేవునికి అడగండి, చెప్పండి, సిగ్గుపడండి. మనం అందరం సిగ్గుపడదాం, దేవుని ముందు దిద్దుకుందాం, సరి చేసుకుందాం. యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు దేవా, సూటిగా మాట్లాడుతున్నావు. ఎట్లా రా నాయన, నువ్వు అందరిలాగైతే నువ్వు ప్రత్యేకమైన వాడివి ఎలా అవుతావు నాయన? ఎలా అవుతావు తల్లి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులకు సత్యమేదో అసత్యమేదో సరిగా అర్థం కాదు. కనీసం దైవజనుడు నువ్వన్న అర్థం చేసుకోవద్దా? ఆలోచించొద్దా? సత్యమేదో తెలుసుకోవాలనే పరిశోధన చేయొద్దా? విశ్వాసులకు తెలియదు, సేవకుడుగా నీకు తెలియదు. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది సత్యబోధో, ఏది అసత్యబోధో తెలియదు. అందరూ కరెక్టే లే బ్రదరు, సిద్ధాంతాలు ఎందుకు మనకి? అయ్యేందుకు ఇయ్యేందుకు, వాదనలు ఎందుకు? ఇట్లాంటి మాటలు మాట్లాడతాం. సత్యం తెలుసుకోవాలి కదా, సత్యం ఏదో తెలుసుకొని బిడ్డలకు బోధించాలి కదా. లేకపోతే రేపు దేవుని ముందు నిలబడితే జడ్జిమెంట్లో తీర్పులు రావద్దు. అందరం సేవకుడితో ప్రతి ఒక్కడు కూడా మారు మనసు పొందవలసి ఉన్నది. మనం నడుస్తున్న మార్గం రైట్ కాదు. మన ఆత్మీయ జీవితంలో మన ప్రవర్తన నియమావళిలో మనం నడుస్తున్నది తప్పు. త్రోవ దిద్దుకుందాం. మనుషులకు భయపడటం పక్కన పెట్టేసి దేవునికి భయపడదాం, దేవునికి దగ్గర అవుదాం, దేవునికి సమీపం అవుదాం. మనుషుల సంతోషం కోసం వాళ్ళకి ఇది నచ్చింది అని వెతుక్కుంటా పొద్దుస్తమాన వాళ్ళకి అందుబాటులో ఉండటం కాదో. మనుషుల్ని మనకు అప్పగించే దేవుని పాదాలు పట్టుకుందాం. సౌలు వలె కాదు మనం ఉండాల్సింది, సమూయేలు వలె ఉండాలి. సౌలు వలె కాదు మనం ఉండాల్సింది, దావీదు వలె దేవుని పాదాల దగ్గర. సౌలు వలె కాదు మనం ఉండాల్సింది, అపోస్తలుడైన పౌలు వలె ఉండాలి మనం. దేవా నువ్వు నా కళ్ళు తెరిచినందుకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ బహు స్పష్టముగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నేను ఒప్పుకుంటున్నాను దేవా, నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను, నా పొరపాటు, నా లోపం, నా బలహీనత నేను ఒప్పుకుంటున్నా ప్రభువా. నా పనికి మళ్ళా ఆలోచన విధానం, నిర్లక్ష్య ధోరణి, అసలు ఈరోజు నా నడిపింపే ప్రశ్నార్థకమైంది ప్రభువా. అసలు నేను ఎవరిని అని ప్రశ్నించుకుంటే సిగ్గు కలుగుతుంది నాయన. నన్ను క్షమించు ప్రభువా. మన్నించు నాయన. మా బిడ్డలందరినీ కూడా సరిచేయండి, నన్ను సరిచేయండి నాయన. మమ్మల్ని నాయన నీ చేతుల్లో రొట్టె వలె విరిచి సరిచేయండి ప్రభువా. నీ అగ్ని చేత కాల్చి పుటము వేయండి నాయన. మాలో ఉన్న మురికి మాలిన్యము కడిగి శుద్ధీకరించండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ దీవించమని
అందరినీ సరిచేసి నీతో అంటు కట్టబడ్డ అనుభవం కలిగిన వారే, ప్రత్యేకింపబడిన జీవితాలు కలిగి నీ రాకడకు సరైన రీతిలో సిద్ధపడి అనేకులను సిద్ధపరచడానికి కృపనిమ్మని యేసు గొప్ప నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికిని సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము ప్రభువుతో మనల్ని అంటుకట్టి మన ద్వారా గొప్ప పని జరుగునట్లు దేవుడు కృపతో వాడుకొనును గాక. ఆయన సన్నిధి మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. నా మాటల చేత మిమ్మల్ని ఏదన్నా అభ్యంతరపరిస్తే బాధ పడండి, పడకండి అని అంటాను అనుకున్నారా? పడండి, బాధపడి మారు మనసు పొందండి, బాగుపడండి, సరి చేసుకోండి, దేవుని కొరకు భగ్గున మండండి. నయానో భయానో నవ్వించో కవించో కొన్ని ముఖ్యాంశాలు మీ మనసుల్లోకి వెళ్ళాలనే నా ప్రయత్నం. ఎవరికాళ్ళు ఇక నుంచి కనిపెడతాను నేను. విజయన్న చేసే భక్తి విజయన్న చేస్తున్నాడు, ఆయన మీద పోల్చి చెప్పాను నేను. ఆయన మళ్ళీ తక్కువ అంచనా వేయొద్దు. ఆయన భక్తి సాధన ఆయన చేసుకుంటున్నాడు, నేను అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తున్నాడు, అదే ఆయన గొప్పతనం. ఇప్పుడు నేనే చెప్తున్నాను ఆయనకి, దాన్ని ప్రక్కన పెట్టి దేవునితో గడుపు నువ్వు, నాకు అది కాదు నువ్వు కావాలి ముఖ్యంగా అని చెప్తున్నాను నేను. అలాగే మనుషుల సంతోషం కోసం పొద్దస్తమానం నెట్లో మనుషులకు అందుబాటులో ఉండాలన్న ధోరణి కూడా కరెక్ట్ కాదు. నువ్వు దేవునికి అందుబాటులో ఉంటే నన్ను అడుగుము జనములను నీకు, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానన్నాడు దేవుడు అన్నాడు. మనుషులు కాదు మనల్ని నిలబెట్టింది, అంతేనా? మనుషులు కాదు నిన్ను సేవకుడిని చేసింది దేవుడు. నిన్ను దైవజనుడని సిద్ధపరిచి నిలబెట్టి నీకు మనుషులను అప్పచెప్పింది దేవుడు. దైవజనుడా, ఆయన పక్కన పెట్టి సౌల్లాగా జనులకు జడుచుకొని జనులకు ఆనందం, జనాల సంతోషం కోసం పొద్దస్తమాను అదేమంటే సేవ బ్రదర్, సేవ ప్రజల కోసం అని అదొకటి అడ్డం పెట్టి పొద్దస్తమాను ప్రజల భజన, ప్రజలకు అందుబాటులో నో. జాగ్రత్త పడదాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. తిరుగు ప్రయాణాల్లో మనందరికీ తోడై ఉండి క్షేమంగా మన గృహాలకు చేర్చుగాక. ఆమేన్. దేవుని పని చేస్తున్నోళ్ళు, చేయబోతున్నోళ్ళు, చేయాలనుకుంటున్నోళ్ళు అందరికి కూడా పాఠం. జాగ్రత్త పడండి. అందరికీ వందనాలు. పెందలాడి వెళ్ళండి, పెందలాడి ఒక ముద్ద తినండి, పండుకోండి, తెల్లవారుజామున లేవండి. నీకు మంచిగా దేవుడు కృపనిస్తే మధ్యరాత్రి కూడా లేచి మోకాళ్ళు వేసి మొరపెట్టు, దేవుడు తోడై ఉంటాడు. అనేక సంగతులు నీతో మాట్లాడతాడు, నీకు చూపిస్తాడు, అనేక విషయాలు చెప్తాడు, ఆయన శక్తితో నింపుతాడు. కనిపెట్టుకో దేవుని పాదాల చెంత. దేవుడు తప్పకుండా నిన్ను బలపరిచి ఆయన సారము నీలోనికి వచ్చేటట్టు చేసి వాడుకుంటాడు. దైవాశీస్సులు. సెలవు. అందరికీ వందనాలు. బయలుదేరదాం.